హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ వయసు ఒక అబద్ధం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఆత్మప్రణామాలు. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే నేను ఈ యొక్క ధ్యానానికి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ గారికి, వారి యొక్క సంతానానికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఈ రోజున మనం వయసు అబద్ధం అనే టాపిక్తో నేను ఈ రోజున రావడం జరిగింది. మరి ఏంటి వయసు, అబద్ధం ఏంటి? వయసు అంటున్నారు, అబద్ధం అంటున్నారు. మరి నిజమైన వయసు ఏంటి? అసలు నిజమేంటి? ఇందులోనే దాగున్న నిజమేంటి అనే విషయాన్ని మనం ఈ రోజున మన గురువులందరూ మన పంచిన జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఈ రోజున నుంచి మనం అందరం కూడా నిజమైన వయసు ఎంత ఉందో అనేది ఈ యొక్క టాపిక్ ద్వారా మనం నిర్ణయించుకోవచ్చు. దాని విధంగా మన జీవన గమనాన్ని కూడా మనం ముందుకు కొనసాగించడానికి చాలా అవకాశం ఉంటుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి ఏంటో. అమరత్వ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తెలుసుకోవాల్సిన మరొక సత్యం ఏమిటంటే వయసు ఓ అబద్ధం. చూడండి, అమరత్వ జ్ఞానాన్ని ఆకాంక్షించేవాళ్ళు. మాస్టర్స్, మనం 2 days బ్యాక్ అమరత్వం అంటే ఏమిటనే ఒక సబ్జెక్ట్ మనం చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్. అమరత్వం అంటే ఏంటంటే వృద్ధాప్యం లేకుండా శాశ్వత యవ్వనంగా, ఇక్కడ శాశ్వత యవ్వనంగా జీవించడం అంటే ఆ ఈ యవ్వనం అనేది మనకి మన అందచందాల కోసమనో, మరి నలుగురిలో మనం గొప్పతనాలు పొందడం కోసమనో, ఆ ప్రాపంచికమైన ఆ యొక్క విషయ భోగాల గురించి కాదు మాస్టర్స్. ఇక్కడ యవ్వనం అంటే, శాశ్వత యవ్వనం అంటే మనకి ఒకళ్ళు గుర్తు రావాలి. శాశ్వత యవ్వనంగా ఉన్న ప్రస్తుతం ఉన్న మన యొక్క ధ్యానుల్లో, యోగుల్లో ఒక యోగీశ్వరులు ఉన్నారు. ఆయనే శ్రీ సంత్ యోగానంద గిరి గారు. మరి ఆయనకి 110 సంవత్సరాలు ఇప్పటికి. మరి 110 సంవత్సరాలు అయినా కూడా ఆ యోగి గురువు గారు మాకు కనీసం 5-6 సంవత్సరాల నుంచి మాకు పరిచయం మాస్టర్స్. అంటే మన పిఎస్ఎస్ఎంలో తెనాల్లో సాధు పరిషత్ ఉంది. అక్కడ అఖిలాండ సాధు పరిషత్ అని సంవత్సరంలో ఒక 4 నెలలు ఎందరో స్వామీజీలు వస్తూ ఉంటారండి. అక్కడున్న సాధు పరిషత్తులు ఆ స్వామీజీ ఎంత ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు అంటే, చూడ్డానికి 90 ఏళ్ళ వ్యక్తిలో ఉంటారు, కానీ మాట వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఒక 30-40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, అంటే ఆ మాట తీరు కానీ, ఆ మాటలో ఆ యొక్క కంచుతత్వం కానీ, ఆ స్ట్రాంగ్నెస్ కానీ, ఫిజికల్గా ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారంటే అంటే చూడ్డానికి అసలు 90 ఏళ్ళ అంటే మనం నమ్మలేం అనమాట. మరి ఆయనకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే యోగ శక్తి ద్వారా వచ్చింది, ధ్యాన శక్తి ద్వారా వచ్చింది, శ్వాసని గమనించడం ద్వారా వచ్చింది. మరి ఈ శ్వాస యోగం వల్ల వచ్చింది ఆయనకి ఆ యొక్క శక్తి. మరి ఆయన పేరులోనే ఉంది చూడండి, సదానంద యోగిగిరి, సదా ఆనందంగా ఉండే వ్యక్తి. మరి నిరంతరం సదా ఆనందంగా ఉండాలి అంటే మనం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము, మన జీవన గమనం ఏ విధంగా సాగుతోంది అనే విషయాలు మనం నిరంతరం జ్ఞప్తిలో పెట్టుకోవాల్సింది మాస్టర్స్. మనం నిరంతరం కూడా మన స్వీయ పరిశీలన చేసుకోవాలి. మరి ఎటువంటి సమయాల్లో మనం నిరంతరం ఆనందంగా ఉంటున్నామా? మరి మనందరం కూడా ఇప్పుడు ధ్యానులుగా మారాము, ధ్యానులుగా ఉన్నాము. మరి నిరంతరం మనం ఆనాపానసతి ధ్యానం మనం చేసుకుంటూ ఉన్నాము. మరి ఆ యొక్క లక్ష్యం ఏంటి? మనం గతాన్ని మరిచి, మరి మన గతంలో నిరంతరం ఎప్పుడు కూడా గతంలో కూడా మనం ఎప్పుడు కూడా సమస్యలతో నిండుకొని ఉంటూ ఉంటాం అనమాట. నిరంతరం ఏదో ఒక సమస్య మన జీవితాన్ని పీడిస్తూ ఉంటుంది. అదే వ్యాపకంతోనే మన జీవనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఆ గతాన్ని వదిలిపెట్టి ప్రస్తుతంలో జీవించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల, శ్వాస మీద పెట్టి ధ్యానం చేయటం వల్ల మన అంతరంగంలో ప్రశాంతత ఏర్పడి
మరి విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన అంతరంగంలో దాగి ఉన్న యొక్క ఏవైతే నెగిటివ్ భావాలు ఉన్నాయో, ప్రతికూల భావాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం ద్వారా మనం అందరం కూడా అద్భుతంగా తయారయ్యి గతంలో ఏవైతే మనం అనుభవించి ఉన్నామో ఆ గతం తాలూకు ఛాయలన్నిటిని కూడా మనం పోగొట్టుకోవడం వల్ల అద్భుతంగా తయారవ్వగలుగుతూ ఉన్నాం అన్నమాట. అట్లాగే ఈ సంత యోగానంద మన సదానంద యోగి గిరి గారు కూడా మరి అంతే అద్భుతంగా అట్లా ఉండటం వల్ల ఆయన యోగ సాధనలు, శ్వాస సాధనలు ఇట్లా ఎంతో నిరంతరం అద్భుతమైన జ్ఞాన సాధనలు లో ఉండటం వల్ల ఆయన నిత్య యవ్వనంగా ఉండగలిగారు. 110 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. మా ఇంటికి కూడా చాలా సార్లు వచ్చారు మాస్టర్స్. ఎందుకంటే నేను ఇక్కడ మా ఇంటికొచ్చారన్న పాయింట్ కాదు. నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూసా. నా స్వానుభవం ఇది. ఎందుకంటే స్వానుభవం లేనిది ఏ ఒక్క విషయం కూడా మనం చెప్పకూడదండి. అనుభవం ఉంటేనే మన యొక్క వాక్కులో గాని, మన యొక్క జ్ఞానంలో గాని, మనం పంచదగ్గ విషయంలో యొక్క పట్టుదల గాని ఉంటుందండి. ఎందుకంటే ఈ ఉన్న విషయాలు అందరం కూడా పొందాలి, అందరూ కూడా తెలుసుకోవాలనే ఒక తపనే నాది. నిరంతరం ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం కోసం ముందుకొస్తూ ఉంటాను. సో, మరి ఆ యొక్క యోగి గారిని నేను స్వయంగా కలవడం వల్ల మా అంతరంగంలో కలిగిన భావనలేంటంటే మనం కూడా ఈ స్వామిలాగా నిరంతరం జ్ఞానవంతులుగా ఉండాలి. సదా ఆనందంగా ఉండాలి. మరి గిరి అంటే పర్వతం ఎత్తైన శిఖరమంతా ఆత్మజ్ఞానంతో ఉండాలి మనమందరం కూడా. మరి ఆత్మజ్ఞానం ఉన్నవారు ఎవరైనా సరే నిరంతరం ఆనందంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆనందంగా జీవించగలరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఆయన పేరులోనే అనంతమైన జ్ఞానం ఉంది. అవునా మాస్టర్స్? సో, మనం అందరం గూడా మరి సదానంద యోగి గిరి గారిలాగా మనం గూడా నిత్య యవ్వనంగా, జ్ఞానవంతులుగా, ధ్యాన సాధకులుగా మనం కొనసాగిస్తూ ఉండాలి మన జీవనాన్ని. అమరత్వం అంటే ఇదే. ఓకే మాస్టర్స్. మరి అమరత్వం అని తెలుసుకునే వాళ్ళు మరొక సత్యం ఏమిటంటే, వయస్సు ఓ అబద్ధం అని చెప్పారు. ఎలా అబద్ధమో చూద్దాం మాస్టర్స్. మరి వయసు అన్న కొలమానం మన అంతరంగంలో మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎందువల్లంటే మనం చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగినప్పటి నుంచి గూడా సంవత్సరం గడుస్తున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ మనం పెద్దోళ్ళం అవుతున్నాం. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అట్లా మన వయసుని పెంచుకుంటూ మన అంతరంగంలో నేను పెద్దదాన్నయిపోయాను. నేను పెద్దోడినయిపోయాను. అంటే వయసు పరంగా పెద్దోడినయిపోయాను. శారీరక పరంగా నాకు పెద్ద వయసు వచ్చేస్తోంది. అనే ఒక పెద్దదాన్నవుతున్నాను, కాలం గడిచిపోతున్న భావనతో మనం పెరుగుతూ ఉంటామండి. మరి మన అంతరంగంలో ఉన్నంత వరకు మనం చిరంజీవులుగా కొనసాగలేము. మరి ఎందుకంటే మరి వయసు మిమ్మల్ని మరణం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమేంటి వయసు పెంచుకుంటూ ఉన్న కొద్దీ 30, 40, 50, 60, 70, 80 ఇట్లా 100 అనే సంఖ్య వరకు వచ్చేసిందంటే ఇక 30, 40 దాటిన తర్వాత నుంచి అంటే ఇక మనం మరణానికి దగ్గర పడుతుంది మన వయసు అని మనం ఫిక్స్ అయిపోతామండి. మన అంతరంగంలో మనం ఫిక్స్ చేసేసుకుంటాం. మేము మరణానికి దగ్గర పడుతున్నాం. అంతేగాని ఈ మరణానికి దగ్గర పడుతున్నాము. మనం ఏం సాధించాము? మనం మరణానంత వరకు మనం జన్మ తీసుకొని మనం ఏం సాధించాము? మనం ఏం పొందాం? మనం ఏం పంచాము జ్ఞానాన్ని? అనే ఆలోచన అనేది ఎవ్వరికీ ఉండదు మాస్టర్స్. మరణం వస్తుంది. పుట్టామా, మరణించామా, పుట్టామా, మరణించామా తప్ప ఇంకో ఆలోచన ఎవ్వరికీ ఉండే స్థితిలో ఎవ్వరం లేము. మరి ఇలా ఎందుకు జరుగుతుందంటే, వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది అన్న సాంఘిక ప్రజ్ఞ ఇప్పటికీ మీ మస్తిష్కంలో స్థిరంగా నెలకొని ఉంది. అంటే మరి సమాజపరంగా మన యొక్క మస్తిష్కంలో మనం ఏమేసుకున్నామంటే అనాదిగా వయసు వస్తోంది కాబట్టి, వృద్ధాప్యం వస్తోంది కాబట్టి మనం మరణిస్తాము. మరణం మీదే దృష్టి ఉంటుంది కానీ, మరణానంతరం వరకు మనం ఏమి సాధించాము? మనం ఏం పొందాము? ఏ జ్ఞానం తీసుకున్నాము? అనే విషయం గురించి మనం ఎవరం కూడా ఆలోచించమని చెప్పి చెప్తున్నారండి. మరి మరి ప్రతి కాలంలోనూ, ప్రతి నాగరికతలోనూ మీకొక ఊహాజనిత వయస్సుకి జీవితకాలంగా మీరు ముందే ఊహించే ఉంటారనమాట. మరి మానవాళి ఈ వయసుకు ఉంటూ ఉండగానే మానసికంగా గూడా వీళ్ళందరూ గూడా ఎట్లా ఉంటారంటే, ఇక మరణం గురించే ఆహ్వానిస్తూనే ఉంటారనమాట. అంతగా జ్ఞానాన్ని ఆస్వాదిద్దాము, జ్ఞానాన్ని పొందుదాము. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు చెప్తారు? అటువంటి అన్వేషణలో ఉన్నారా లేదా అనే విషయాన్ని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనం స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అనే విషయం చెప్తున్నారండి. మాస్టర్స్ నేనిక్కడ ఈ యొక్క విషయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అనమాట. ఒక ఊరిలో ఒకసారి ఒకానొక యువకుడు ఒక గ్రామంలోకి పని కోసం వచ్చాడంటండి. పని కోసం వచ్చినప్పుడు ఆ ఊర్లో అతను అడుగు పెడుతూ ఉండగానే, ఆ ఊర్లో ఇక్కడ పల్లెటూరుల్లో సమాధులన్నీ కూడా కొన్ని వేళలు కనబడుతూనే ఉంటాయి ఎదురుగా వస్తూ ఉండగా. ఆ సమాధులను చూస్తూ వచ్చినప్పుడు, ఏంటా ఇవన్నీ కూడా సమాధుల్లా ఉన్నాయి చూద్దాం అని చెప్పి అతను ఆ సమాధుల వైపు చూస్తే వాటి ఫలకాల మీద వాళ్ళు పోయిన వాళ్ళ
వాటి కింద సమాధుల మీద 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అంటూ వాళ్ళ వయసులు రాసి పెట్టున్నాయండి. అయితే వాళ్ళందరి వయసులు చూసి ఇతను ఏ ఒక్క సమాధి మీద కూడా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఇట్లా పెద్ద వయసుల దాకా బతికినట్టుగా ఎవరి ఛాయలు లేవేంటి? అందరికి 18, 10, 5, 12 ఉన్నాయేంటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఏం చేస్తాడు? అతను ఆ గ్రామంలోకి వెళ్ళటానికి భయపడిపోతూ ఉంటాడనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటి? ఇతను ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా చిన్న వయసులోనే చనిపోతారు. పెద్ద వయసు వరకు ఎవరు బతకరు అని అతను ప్రాపంచికంగా అతనుకున్న జ్ఞానం ప్రకారం అతను ఆలోచించి భయపడిపోతాడనమాట. అంటే చనిపోతామేమో మనం, చిన్న వయసులోనే వచ్చేస్తుందేమో అని. ఇది గమనించిన ఆ ఊరిలో ఒకతను అతన్ని ఊర్లోకి తీసుకెళ్ళి, "నాయనా నువ్వేంటి?" అతని విషయాలు కనుక్కొని, అతనికి భోజనం పెట్టి, "అసలు నువ్వెవరు? ఈ ఊర్లోకి ఎందుకొచ్చావు?" అని చెప్పి కనుక్కుంటే, అతను చెప్తాడు. "నేను ఈ ఊర్లోకి పని కోసం వచ్చానండి. కానీ ఏంటి ఆ సమాధుల మీద అన్నీ వాళ్ళ వయసులు మరి 10 ఏళ్ళని, 12 ఏళ్ళని, 20 ఏళ్ళని అంత చిన్న చిన్న వయసులోనే చనిపోయారేంటి? మరి ఎందుకలా జరుగుతుంది?" అంటే, "లేదు నాయనా నువ్వు అపోహపడ్డావు" అని వాళ్ళ ఊర్లో కొంతమందిని చూపించి, "చూడు వీళ్ళు ఎంతవరకు వయసు వరకు బతికే ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారో, అది నీ అపోహ మాత్రమే. వేరే ఏం కాదని" చెప్పి అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా గూడా అతనికి అర్థం కాదనమాట. అంటే ఎందుకు అతనికి మామూలుగా వాళ్ళు నచ్చజెప్పారంటే అతను చిన్న వయసు అబ్బాయి గాబట్టి, అతనికి వాళ్ళ వయసులో ఎందుకలా రాశారు అనే విషయం చెప్తే అర్థం కాదని అలా చెప్పడం జరిగిందనమాట. కానీ అతను తృప్తి పడ్డా అతను ఆ సమాధానానికి. అప్పుడు వాళ్ళేం చెప్తారంటే అవి చూద్దాం మనకి. మనం వాళ్ళేం చెప్పే వాళ్ళ డైరీలో వాళ్ళు రాసుకుంటారంట. వాళ్ళు ఎంతకాలం జీవించారో అండి. ఆ డైరీలో వీళ్ళేం రాసుకున్నారంటే, ధ్యానం చేసిన ఆ సమయమే వాళ్ళను సజీవంగా మరి చైతన్యవంతంగా ఉంచుతుంది. కనుక వాళ్ళు చనిపోయాక వాళ్ళు డైరీల్లో ఉన్న ఆ సమయాన్నంతా కూడి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిజంగా జీవించి ఉన్నారో లెక్క కట్టి, అది వాళ్ళ వయసుగా సమాధులపై వ్రాస్తారు. చూడండి ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే మనం ఎట్లా లెక్కేసుకుంటాం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 10, 20, 30 అని అట్లా ప్రాపంచికమైన వయసుని లెక్క కట్టుకుంటామండి. కానీ వీళ్ళు లెక్క కట్టిన ఆ యొక్క లెక్క ఎటువంటిదో చూడండి. ధ్యానం చేసిన సమయంలో సుమారు అనుకుందాం మనం ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకొచ్చి 2 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళు అవుతుందా? 5 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందా? అనేది ఈ యొక్క ఈ ఈ లెక్క కట్టిన ఈ సమయమే వాళ్ళ వయసు. అంటే నిజమైన మనిషి జీవన విధానం అనేది లెక్క కట్టుకోవాల్సింది నువ్వు సరియైన జీవనంలో నువ్వు జీవించావా లేదా? నువ్వు ధ్యాన జీవితంలో నువ్వు జీవించావా లేదా? జ్ఞానవంతమైన జీవితాన్ని నువ్వు ఎన్నాళ్ళైతే నువ్వు జీవించగలిగావో, ఆచరణాత్మకమైన జీవితాన్ని నువ్వు జీవించగలిగావో, అంటే నీ మరణానంతరం వరకు కూడా నువ్వు ఎన్నాళ్ళైతే జ్ఞానవంతమైన జీవితాన్ని నువ్వు గడపగలిగావో, ఆ వయసే నిజమైన వయసు. ప్రాపంచికమైన వయసు నిజమైన వయసు కానే కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. అట్లా లెక్కగట్టి వాళ్ళ యొక్క సమాధుల మీద ఇట్లా లెక్కలు రాశారు. అంటే 10 ఏళ్ల వరకు వాళ్ళ వయసనుకోండి. వాళ్ళు చనిపోయే సమయానికి వాళ్ళు 10 ఏళ్ళు మాత్రమే మరి జ్ఞానవంతమైన జీవితాన్ని, ధ్యానవంతమైన జీవితాన్ని వాళ్ళు గడిపారు. 20 ఏళ్ళైతే 20 ఏళ్ళు, 18 ఏళ్ళైతే 18 ఏళ్ళు అట్లా వాళ్ళ యొక్క ధ్యానవంతమైన జీవితం కొలమానం తీసుకొని అలా రాయడం జరిగింది. అంటే మన నిజమైన జీవిత కాలం, మన నిజమైన వయసేంటంటే ఆధ్యాత్మికమైన వయసు. ఇక్కడ ఆధ్యాత్మికమైన వయసు నువ్వెంతకాలం జీవించావో అదే మనకి నిజమైన వయసు అని చెప్పుకోవాలి మాస్టర్స్. అప్పుడు వివరిచ్చేసరికి అటువంటి గొప్ప ధ్యాన సంస్కరణను అమలుపరుస్తున్న గ్రామస్తులను అతను అభినందిస్తూ యువకుడు తన నిర్ణయాన్ని మార్చుకొని పని చేసుకుంటూ ఆ గ్రామంలోనే ఉండిపోయాడంటండి. చూడండి. మరి అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎట్లాంటి స్థితిలో ఉన్నాము? మరి అతను అజ్ఞానంగా ఉండి అతను నిజమైన వయసు ఏంటి అని తెలుసుకునేసరికి మరి నేను కూడా నిజమైన వయసు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు నుంచి మీ గ్రామంలో నేను కూడా మీ అందరితోటి మరి సరియైన ధ్యాన సాధనలు చేసి, మరి నిజమైన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ, ఆధ్యాత్మికమైన వయసుని ఏంటి అని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తానని, ఆ రోజు నుంచి అతను కూడా ఆధ్యాత్మికంగా ధ్యానంలో అడుగుపెట్టడం జరుగుతుంది మాస్టర్స్. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇప్పటి నుంచి మనం కూడా మనం లెక్కేసుకోవాలి. మనం అందరం కూడా జ్ఞానవంతులుగా ఎన్నాళ్ళు జీవించాం. మన ధ్యానంలోకి అడుగుపెట్టి ఎన్నాళ్ళవుతుంది. మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం మనకి ఎన్నాళ్ళవుతుంది వచ్చి. మనం నిజంగా మన జ్ఞానవంతమైన జీవితం మనం గడపగలుగుతున్నామా? మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మన పిహెచ్‌ఎంలోకొచ్చిన తర్వాత మనం ఎంతో జ్ఞానం మనం పొందుతూ ఉన్నాం పత్రిసార్ ద్వారా. ఆ యొక్క జ్ఞానాన్ని మనం నిలుపుకుంటున్నామా? మరి నిరంతర సాధన మనం చేస్తున్నామనేది మనకు నిజమైన వయసేంటి అని మనం ప్రతి ఒక్కళ్ళం గూడా మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలని చెప్తున్నారండి. అయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊహాజనిత వయసుని
ఒక వేదంలాగా తీసుకోవాలని చెప్పి అంటున్నారు అనమాట. ఒక శిలాశాసనం లాగా ఒప్పుకోండి అంటే అలా అంటే మన మనసు అంగీకరించాలి. ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అంగీకరిస్తే అప్పటి నుంచి కూడా మనం అద్భుతమైన ప్రయాణం మనం కొనసాగించగలము. విన్నామా, వదిలేసామా, ఇది నిజమా, అది కాదా, విన్న ప్రతి విషయాన్ని కూడా ఆధ్యాత్మికపరమైన విన్న ప్రతి విషయాన్ని కూడా వినిన తర్వాత పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత ఇది సత్యమైనదనా? ఇందులో సత్యం ఉందా? అనే విషయం తెలుసుకొని అనుమానించకుండా నువ్వు దాంట్లో వెంటనే నువ్వు అది ఒక శిలాశాసనంలాగా, ఒక వేదంలాగా భావించి నువ్వు ప్రయాణం చేయటం మొదలుపెట్టు అనే విషయాన్ని చెప్తున్నారు మాస్టర్స్. మరి ప్రతి వారు కూడా పూర్వకాలంలో ఏం చేస్తారు? పెళ్లి వయసేమో 15 సంవత్సరాలు. మరి ఊహాజనిత కాలం ఎన్నేళ్ళు? 40 ఏళ్ళనమాట. మరి క్రీస్తు శకంలో పెళ్లి వయసు 20 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఊహ ఊహపరంగా వాళ్ళకి ఎన్నేళ్ళు ఒక 60 ఏళ్ళు బతుకుతాము అన్న ఒక ఎస్టిమేషన్ వాళ్ళు వయసు పరంగా అనుకుంటూ ఉండేవాళ్ళంట. మరి ఈ శాసనాన్ని అనుసరించిన క్యాలెండర్‌లు ఆ సంఖ్యను చూసుకొని దానికి దగ్గర పడే కొద్దీ అమ్మో! మాకు వయసు పెరుగుతూ ఉంది. మేము చావుకు దగ్గర పడుతున్నాం. మరణం ఆసన్నమవుతోంది. మన కుటుంబాల్లో మన యొక్క బాధ్యతలు ఎందాక నిర్వర్తించాం మనము. మరి మన కుటుంబాల్లో సమస్యలు మనం తీర్చుకోగలిగామా లేదా? మన బిడ్డల్ని సరైన విధంగా మనం పెంచుకోగలుగుతున్నామా లేదా? అని ఇట్లా ప్రాపంచికమైన విషయాల గురించే మన యొక్క క్యాలెండర్‌ని చూసి సమయం మించిపోతోంది. మనకు వయసు దాటిపోతున్నాం. వయసు మించిపోతుందని చెప్పని ఒక కాలానికే మనం బద్దులుగా జీవిస్తున్నాం తప్ప, ఆ కాలాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా? ఆ కాలం యొక్క సద్వినియోగం అనేది ఎలా ఉంటుంది? అసలు ఏం చేస్తే సద్వినియోగం అవుతుంది? అనే విషయాల్ని పరిశీలించుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి ఏం చేస్తే సద్వినియోగం మన జీవితం అవుతుంది అంటే, మరి ఎప్పుడూ కూడా ధ్యాన సాధనలు మన ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలోకి మనం ఎప్పుడైతే అడుగు పెడతామో, ఆ క్షణం నుంచే మన యొక్క సరి అయిన వయసు, నిజమైన వయసు, అసలైన వయసు అనేది మన లెక్కింపబడుతుంది. జ్ఞానవంతమైన వయసు. మన జ్ఞానవంతమైన వయసులోకి, ఆధ్యాత్మికవంతమైన వయసులోకి అడుగు పెట్టినా కూడా, మనం ప్రాపంచికంలో ఉండే మన బాధ్యతలను అత్యద్భుతంగా మనం నిర్వర్తించుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకే కదా మాస్టర్స్ మనది మధ్య మార్గం అయింది. మనం మధ్య మార్గంలో ఉన్నా కూడా చూడండి ఎంతో ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మనం ప్రాపంచిక జీవితంలో మధ్య మార్గ జీవితంలో ఉన్నా కూడా మన యోగుల్లాగా, ఋషువుల్లాగా మనం ఎక్కడికి ఏ హిమాలయాలకి మనం వెళ్ళటం లేదు. ఏ కొండ కొనలకి వెళ్ళటం లేదు. మనం ఇంట్లో కూర్చొని మన ధ్యాన సాధనలు చేసుకుంటూ, జ్ఞాన సాధనలు తెలుసుకుంటూ, మరి ఆచరించుకుంటూ, విచారించుకుంటూ, మరి ఇట్లా ఒక జూమ్ క్లాసుల ద్వారా అయితే కావచ్చు, మరి ప్రతిసారిలాగా ఊర్లూర్లు తిరిగి ప్రచారం చేయడం ద్వారా కావచ్చు, మన యొక్క జ్ఞానాన్ని మనం పంచుతూ ఉంటున్నామా లేదా అనే ఒక విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. మన యొక్క నిజమైన జీవిత లక్ష్యం ఏంటి? మన యొక్క వయసు నిజమైన మన వయసులో ఉండే ఆ యొక్క సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి మన శరీరధారులమా లేదా? మరి నిత్య యవ్వనంగా ఉంటున్నాము. నిత్య యవ్వనంగా ఉంటామంటే మరి అమరత్వం అంటున్నాము. నిత్య యవ్వనం అంటే ఏంటి? వృద్ధాప్యం రాకపోవడమే నిత్య యవ్వనం అంటున్నాం. కానీ మరి నిజంగా వృద్ధాప్యం రాకపోవడం అంటే ఇక్కడ వృద్ధాప్యం శరీరానికొస్తుంది మాస్టర్. మన మనసుకి రాకూడదు. నేను నిత్య యవ్వనవంతుడినే అని మన మనసుకి రాకూడదు అని చెప్తున్నారు. మన మనసుకు రాకుండా ఉంటే మనం నిరంతరం కూడా ధ్యాన సాధనలు చేస్తూ, మన ప్రాణం చివరి కొన వరకు మన ప్రాణం ఉండేంత వరకు కూడా మనం ఆధ్యాత్మిక చింతనలో ఉంటే మనం ఎంతో జ్ఞానాన్ని మరి సదా పంచుతూ ఉండవచ్చు. ఒక వృద్ధాప్యం అనేది మన శరీరానికే గాని, మన మనసుకు కాదు. ఇప్పుడు చూడండి ఉదాహరణకు మన సదానంద గురి గారే ఎగ్జాంపుల్. మరి ఆయన చూడటానికి వృద్ధాప్యంగా ఉన్నారా? మరి 90 ఏళ్లుగా ఉన్నారా? 108 ఏళ్లుగా ఉన్నారా? 120 ఏళ్లుగా ఉన్నారా? అనేది మనం ఆయన్ని ఒక ఆదర్శంగా మనం తీసుకుంటూ ఉన్నాం. మరి ఆదర్శంగా ఆయన ఉన్నారు మరి ఈ రోజున. మరి ఎందరో మహానుభావులు మనకి కంటికి కనపడనోళ్ళు ఎందరో మహానుభావులుంటే, మరి ప్రస్తుత జీవిత కాలంలో ఆ యొక్క మహానుభావుడు మన కంటి ముందే ఉన్నారు కదా! అందువల్ల ఆయనకి వృద్ధాప్యం రాలేదు. యవ్వనంలోనే ఉన్నారు. యవ్వనంలో ఉంటూ, మానసికంగా యవ్వనంగా ఉంటూ, ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన నలుదిశలా మరి శ్వాస మీద ధ్యాస పెట్టండి, జ్ఞానాన్ని పొందండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరందరూ ఆత్మ పదార్థాలు మనందరం కూడా ఆత్మజ్ఞానం మనం పొందాలి. ఆత్మజ్ఞానం పొందిన ఎవరికైనా సరే, ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంటారు. మానసిక స్థాయిలో అద్భుతంగా ఆత్మ స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. ఆత్మజ్ఞానిగా విరాజిల్లుతూ ఉంటారు. మరి తాము పొందిన ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని నలుగురు కూడా మరి ఎప్పుడు కూడా పంచుతూ ఉంటారు. అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండమని చెప్తున్నారు మాస్టర్స్. మరి
ఆహ్, అప్పుడు దైవాలమే అన్న ఈ స్పృహలో మనం భూమిపై వెలుతురు కోసము 2 సూర్యులను సృష్టించామంట మనం. అప్పుడు మనకు వెలుగే కానీ చీకటే లేదు. చీకటి లేకుండా వెలుతురే ఎప్పటికీ ఉంటే, మరి ఈరోజు మీరు ఎలా కొలుస్తారు? ఇప్పుడు ఒక రోజుంది మాస్టర్స్. ఈ రోజు మనం ఎలా కొలుస్తాం? మరి ఉదయం లేచిన కొద్దీ మన రాత్రిపూట మనం పడుకోబోయే వరకు కూడా మనకు సూర్యుడు, చంద్రుని యొక్క ఆ వెలుతురులను బట్టి మన కాలాన్ని నిర్ణయిస్తూ ఉంటాం. ఉదయం 5 గంటల నుంచి మరి మధ్యాహ్నం సుమారు ఈ టైం 11, మధ్యాహ్నం 2:00 సాయంత్రం 4, సాయంత్రం ఇంకా 6 ఇట్లా సమయాన్ని మనం కొలుస్తూ ఉన్నామంటే, ఆ యొక్క వెలుతురుని బట్టి, ఆ యొక్క కాలగమనాన్ని బట్టి మనం ఎలా గమనిస్తూ ఉంటామో, మరి రాత్రయ్యే వరకు గూడా మన యొక్క చీకటిని బట్టి ఎలా మనం గమనిస్తూ ఉంటామో, అలాగే మన జీవితాల్లో గూడా ఈ వెలుతురు, చీకట్లు ఉంటాయి. ఈ మనం నిత్యం వెలుతురుగా ఉన్న ఆ యొక్క ప్రకాశవంతమైన జీవనమే, ఆ యొక్క ప్రకాశవంతమైన ఆ మానసిక స్థాయిలే మనకి కాలగమనము. వాళ్ళంటున్నారు కాలమనేది ఒక భ్రమ అనంటున్నారు. కాలం అనేది ఒక భ్రమ ఎందుకంటున్నారంటే, మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనమే ఏర్పరచుకున్నాము. ఆ నిర్దిష్టమైన సమయాన్ని మనం ఏర్పరచుకోవడం వల్ల, ఆ యొక్క నిర్దిష్టంగా మన యొక్క మానసిక స్థాయిని పరిమితం చేసేసాము. ఇంత వయసులో ఉంటే ఇంత కాలాన్ని బట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అవుతూ ఉంటాం మనము అంటూ. అలాగే మన శరీరాన్ని ఇలా మనం ఒక నిర్దేశం పెట్టుకున్నాం కాబట్టే, నాకింత వయసొచ్చింది. నాకు 40 ఏళ్ళొచ్చినియి. నాకు 60 ఏళ్ళొచ్చినియి. నాకు ఇంకా మరి ఆత్మలోకాలకు పయనించే సమయం రాబోతోంది. మరి నేను ఎంతవరకు నా జీవనాన్ని కొనసాగించనే దాని మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారనమాట. కానీ మనం నిశ్చయమనంగా కొనసాగాలంటే ధ్యాన సాధన చేయాలి. మరి మనకి ఎప్పుడు కూడా మన త్రిమూర్తులు కావాలి మాస్టర్స్. మన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 త్రిమూర్తులు మనం నిరంతరం మన యొక్క మూలాన్ని మనం గనక తీసుకోగలిగితే నిశ్చయములుగా మనం కొనసాగుతాము. వృద్ధాప్యం అనేది మన మనసుకి ఎప్పటికీ రాదు. మన మనసుకి ఎప్పుడైతే వృద్ధాప్యం రాదో, మన శరీరం గూడా దానికి ఫిక్స్ అవుతదనమాట. ఎందుకంటే మన యొక్క మానసిక యొక్క స్థాయిలే మన శరీరం మీద ప్రభావితం చూపిస్తాయి కాబట్టి. నేను ఆరోగ్యంగా ఎన్ని జబ్బులున్నా గూడా ఆరోగ్యంగా ఉన్నాను. నాకే సమస్య లేదు. ఏ సమస్య లేదు. నేను చాలా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నాను. నేను నా వంతు జ్ఞాన సాధన నేను చేస్తూనే ఉంటాను. నాకేది అడ్డు కాదు. నేనెవరికీ అడ్డు కాదు. అనే ఒక దృఢమైన సంకల్పాన్ని మన యొక్క మానసిక స్థాయిలో ఉంటే, మనం నిత్య యవ్వనులుగా ఉన్నామనే ఒక భావనను భావిస్తే, అది శరీరం మీద గూడా ఎంతో ప్రభావితం చూపిస్తుంది. మాస్టర్స్ ఈ యొక్క పదానికి, ఈ యొక్క సందర్భానికి నా లైఫ్ నేను ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. మరి నాకు గత సంవత్సరంన్నర క్రితము ఆహ్, ఎన్నో అనారోగ్యాలు అనుకోకుండా రావడం జరిగిందన్నమాట. స్టిల్ ఇప్పటికి కూడా ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో కనీసం 7, 8 రకాల అనారోగ్య సమస్యలొచ్చినియి. అన్నీ గూడా ప్రాణాంతకమైనయి రావడం జరిగిందన్నమాట. మరి ప్రాణాంతకమైనయి రావడం జరిగింది అంటే ఎందుకు మరి ప్రాపంచికంగా డాక్టర్ల పరంగా అయితేనేమో ఏ వ్యాక్సిన్ అనో, ఏ సైడ్ ఎఫెక్ట్ అనో ఏదో వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఆ సమయంలో నేను తీసుకున్న జ్ఞానం ఏంటంటే, ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజున క్లాస్ చెప్పే వరకు నా యొక్క జ్ఞానం ఎలా కొనసాగుతుందంటే, ఇవన్నీ కూడా నాకు పరీక్ష. నా మానసిక స్థాయిలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ యొక్క పరిస్థితులను ఎలా తీసుకుంటున్నావు? నాకు వయసు పైబడిపోతుంది ఇప్పుడు నేను అనుకుంటున్నానా? నా అనారోగ్యం క్షీణించిపోతుంది. నేను పెద్ద వయసు దాన్ని అవ్వబోతున్నాను. నాకు ఎటువంటి జ్ఞానాన్ని నేను కోల్పోతున్నాను. మరి ఇటువంటి అనారోగ్యం పాలైపోతే నేను ఏం చేయగలను? నేనేం సాధించగలను? అనే ఒక నిమ్న స్థాయి ఆలోచన గనక నేను చేసుంటే, నిజంగా కూడా ఈ రోజున లేచి ఒక చిన్న మాట మాట్లాడే అవకాశం, పరిస్థితి కూడా నాకుండేది కాదు మాస్టర్స్. కానీ నేను ఎటువంటి ఆలోచన చేయడం జరిగిందంటే, నేను నిరంతరం గూడా ఎంతో ఆనందంగా, నిరంతరం ఎంతో స్ట్రాంగ్‌గా నాకేమొచ్చినా కూడా అయి నేను కాదు. ఈ శరీరానికే కానీ ఈ మనసుకి కాదు. ఈ శరీరానికొచ్చినియి అంటే, ఈ శరీరం దాన్ని ఎలా ఎలా స్వీకరిస్తుంది అనే విషయాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి నిమిషం, ప్రతి క్షణం మరి నిరంతరం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము చేస్తూనే ఉంటున్నాను. మరి నిరంతరం చేసిన ఈ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా వచ్చిన యొక్క విషయాలన్నిటిని కూడా పరిశీలించుకుంటూ ఉండి, మరి ఆచరించుకుంటూ వాటిని నిత్యం జీవితంలో ఆచరించుకుంటూ ఉండటం వల్ల, ఈ రోజున నాకెన్ని సమస్యలు ఉన్నా లేకపోయినా ఒక ప్రాపంచికమైన కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, శారీరకంగా ఎన్నో రకాలుగా కావచ్చు. మనసుకి సమస్యలు ఎలా ఉంటాయో మనకందరికి తెలిసిన విషయాలే మాస్టర్స్. కానీ అవన్నీ కూడా నాకు ఏమీ లేవు. నేను కానే కాదు. ఆ సమస్య నాది కాదు. అనే ఆత్మజ్ఞానంతో ఎంతో మరి మానసికంగా ఉంటే దృఢమైన నిశ్చయంతో ఉండటం వల్ల
ఈ రోజున నేను నాకు ఆ సమస్య వచ్చింది అంటే కూడా ఏ ఒక్కరు కూడా నమ్మలేని విధంగా నేను అంత దృఢంగా నేను జీవనానికి కారణం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల వల్లనే నాకు ఇది సాధ్యపడింది అని నేను 100% కాదు మాస్టర్, 1000% నేను చెప్పగలను. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోగలిగింది ఏంటంటే మనం మానసికంగా, ఆధ్యాత్మికంగా మన యొక్క భావనలు ఉంటే మనం నిరంతరం కూడా యవ్వనంగా ఉంటాము. మానసికంగా యవ్వనంగా ఉంటాము. అందువల్ల మనం నిరంతరం ఆధ్యాత్మిక భావాలతో మన జీవన గమనాన్ని కొనసాగిస్తూ ఉండవలెను అనే విషయం మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మరి ఈ ఒకానొక గదిలో కృత్రిమ వెలుతురు ఉండేలా చూసుకొని, అదే గదిలో కూర్చొని, మరి ఎప్పుడు రాత్రైంది, ఎప్పుడు వెలుతురైంది అని చెప్పి మనం ఈ విషయాన్ని ఎలా గమనించుకోగలం అంటున్నారండి. అంటే ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ రూమ్‌లో ఉన్నా మాస్టర్స్. ఈ రూమ్‌లో ఉన్న లైట్లు వేసుకొని కూర్చొని క్లాస్ చెప్తున్నాను. కానీ బయట ఎట్లా ఉంటుంది వెలుతురు నాకు తెలీదు. ఇప్పుడు టైము 12, 1 సాయంత్రం 4 అనే విషయాన్ని నాకు అర్థం కాదు. ఇక్కడే కూర్చొని నీకు నువ్వే ఎలా నువ్వు పరిగణించుకోగలవు అని చెప్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నీ గిరి గీసుకొని ఒకే పరిధిలో కూర్చొని, మరి నాకు వృద్ధాప్యం వచ్చేస్తోంది. నేను నా వయసు మీద పడిపోతోంది. నేనేం చేయగలను? నిన్ను నువ్వే నిమ్న స్థాయిలో ఆత్మన్యూనతా భావాలతో నువ్వు నిరంతరం నీ జీవితాన్ని కొనసాగిస్తూ, నీ జీవితాన్ని చీకటి గదిలో కూర్చొని, చీకటి బ్రతుకులే నువ్వు బ్రతుకుతూ ఉంటే, నువ్వు ఎప్పుడు ప్రకాశవంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతావు? ప్రకాశవంతమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడు స్వీకరించగలుగుతావు అనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్ ఇక్కడ. అంటే మనం నిరంతరం కూడా ప్రకాశవంతమైన జీవనాన్ని మనం కొనసాగించాలి అంటే, మనం ఎటువంటి మరి సాధన చేస్తున్నాము? ఆ సాధనలేంటి? మరి ఆనాపానసతి ధ్యానము, శ్వాస మీద ధ్యాస పెట్టవలెను. మన శ్వాసే మన గురువు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన గురువు. మరి మన నిరంతరం మనతో పాటు మన జన్మ తీసుకున్నప్పటి నుంచి మన మరణానంతరం వరకు గూడా ఏ ఒక్క రోజు గానీ, ఏ ఒక్క నిమిషం గానీ, ఏ ఒక్క సెకన్ కానీ, మరి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే గనక సెలవు తీసుకుంటే మనం జీవించగలమా? మనకి మరి శాశ్వతంగా అవి ఎలా పనిచేస్తున్నాయి మాస్టర్స్? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే గనక సరిగా మరి నిరంతరం మరి వృద్ధాప్యం లేకుండా ఆ యొక్క శ్వాస మనకి పనిచేస్తూ ఉంది కాబట్టి మన జీవనం కొనసాగించగలుగుతున్నాము. అందువల్ల మనం కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎగ్జాంపుల్‌గా తీసుకొని, మనం కూడా నిరంతరంగా శ్రమ చేయాలి. నిరంతరంగా ఎటువంటి శ్రమ చేయాలి? ఆధ్యాత్మిక శ్రమ చేయాలి. ఆధ్యాత్మిక శ్రమ ద్వారా మనం నిరంతరం గూడా మన శ్వాసలు నిరంతరం ఎలా పనిచేస్తూ ఉంటాయో, మనం గూడా నిరంతరం పని చేస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక పనులు చేపడతాము. మరి జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉంటాము. మరి పిరమిడ్‌లు కట్టిస్తుంటాం. పిరమిడ్‌లో కూర్చొని ధ్యానాలు చేస్తూ ఉంటాము. మరి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయండి. సాధనలు చేయండి. మీ యొక్క మరి గతించిన గతాన్ని వదిలివేయండి. చీకటి బ్రతుకుల్ని వదిలివేయండి. ప్రకాశవంతమైన జీవనంలో మీరందరూ అడుగుపెట్టండి అనే విషయాన్ని మనం అందరికీ కూడా జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని పంచుతూ ఉండడమే ప్రకాశవంతమైన దివ్యకరమైన జీవితము. మనది దివ్యమైన జీవితం అంటే ఏమిటంటే ప్రకాశవంతంగా మన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, మన అజ్ఞానపు జీవితాన్ని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, నిర్మూలించుకుంటామో, అదే ప్రకాశవంతమైన దివ్యమైన జీవితము. నిజమైన వృద్ధాప్యం లేకుండా నిజమైన నూతనంగా, నిత్య యవ్వనంగా మనం జీవించగలిగే జీవితం నిజమైనది అదే. మన నిజమైన వయసు అదే. అసలైన వయసు అదే. మరి పెద్దలు నిర్ణయించిన అజ్ఞానాంధకారంలో ఉండే ఆ యొక్క ప్రాపంచికంలో మనం క్యాలెండర్ ప్రకారం జీవించే వయసే కాదు అని మనం తెలుసుకుంటూ ఉండవాలి మాస్టర్స్. మరి అదే అంటున్నారు. మరి వయసు మీద పడ్డం అనేది తర్క విరుద్ధం అని చెప్పన్నారు మాస్టర్స్. తర్క విరుద్ధం. ఎందుకంటే మాస్టర్లు మరి ఇప్పుడు మనం చేసేదంతా తర్క విరుద్ధమేనండి. అంటే వయసనేది మనకి ఆధ్యాత్మికమైన వయసు కిందకి మనం తీసుకోవాలే గానీ, ప్రాపంచిక వయసు ప్రకారం తీసుకోకూడదనే సిద్ధాంతాన్ని తర్క విరుద్ధం అనే విషయం మనకు తెలియపరుస్తున్నారన్నమాట. అంటే మరి నిజమైన వయసని ఒకళ్ళు ప్రాపంచికంగా అనేవాళ్ళైతే, ఆధ్యాత్మిక వయసు అని చెప్పి ఒకళ్ళు చెప్పుకునే వాళ్ళైతే, మరి నిజమైన వయసు ఏది అని చెప్పి తర్కించే విధానమే, చర్చించుకునే విధానమే మరి నిజమైన వయసేంటి? వయసు అంటే ఓ అబద్ధం అని చెప్పి నిర్ణయించుకొని, మరి సరియైన వయసంటే ఏంటి మనం తెలుసుకుంటూ ఉన్నామనమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు మనం శారీరకంగా 35 సంవత్సరాలు వచ్చే వరకు పెరుగుతూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు మన వయసు 30, 40, 50 అయ్యుండొచ్చు. కానీ మనకిప్పుడు ఈ జ్ఞానం మనకు తెలిసింది. అండ్ ఇప్పుడు ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పనేంటంటే,
నేను శాశ్వతంగా మరి శారీరకంగాను, మానసికంగాను 2 రకాలుగాను నేను వృద్ధాప్యం తెచ్చుకోకుండా నేను అద్భుతంగా నిత్య యవ్వనంగా నేను జీవించగలను అనే ఒక పాజిటివ్ థాట్ మన మస్తిష్కంలోకి మనం పంపుకుంటే మనం నిజంగా కూడా ఆ వయసు దగ్గర ఆగిపోయి అలా మనం జీవించగలము అని అంటున్నారండి. ఎందుకలా అంటున్నారంటే మరి మనం ఆత్మపరంగా ఎదగాలన్నా, మరి మన యొక్క ధ్యాన సాధనలు కావచ్చు, జ్ఞాన సాధనలు కావచ్చు మనం అందరం చేసుకుంటూ మరి ఆ నిరంతరం జ్ఞాన సాధన మనం పంచాలన్నా, మరి బయటికి వెళ్లి తిరగాలన్నా, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మాస్టర్స్. మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఎంత ప్రయాణం చేయగలిగినా కూడా మనం మన యొక్క లక్ష్యాన్ని చేరాలంటే మన మన మస్తిష్కంతో పాటు మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరము అనే విషయం చెప్తున్నారు. మరి ఉదాహరణకు మన పత్రి సారే మనం చెప్పుకోవచ్చు మాస్టర్. మరి ఆయన పత్రి సార్ 60, 70 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మరి కాళ్ళకి చెప్పులు గూడా ఉండేవి కాదంటండి. కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదంట. జేబులో ఒక రూపాయి ఉండేది కాదంట. మరి జేబులో రూపాయి లేకుండా ఊర్లూర్లో ఎట్లా తిరిగారు? మరి డబ్బులెక్కడి నుంచొచ్చినాయి? అనే యొక్క ఎన్నో అనుమానాల మీదట మనం పరిశీలించగా, ఆయన యొక్క తపనే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. విశ్వం ఆయనకి ఆ రోజుల్లో ఆయన ఆ రోజుల్లో కష్టపడే రోజుల్లోనే ఆయన చేసే యొక్క పనికి ఎంత సహకరించిందంటే, మనకి ఆయన ఏదైనా ఊర్లెళ్ళాలి మన టికెట్ కావాలి, డబ్బులు కావాలి కదా! ఆ సమయానికి ఎవరో ఒకళ్ళ రూపంలో ఆ సమయానికి తగిన ధనం ఎంతవరకు అవసరమో, ఆ ధనం సమకూరేదంటండి. అంటే విశ్వం యొక్క మనం చేసే గట్టి కృషికి ఏ రూపంలో మనకేదో అవసరమో అది ఇచ్చేస్తుంది అనే విషయం మనకి అందరూ కూడా ఎగ్జాంపుల్ మన పత్రి సారే. అందువల్ల మనం కూడా మన యొక్క సాధనలు కూడా ఎట్లా ఉండాలి అంటే నిరంతరం తపనతో ఉండాలి. నిరంతరం ఆధ్యాత్మికంగా మరి నిరంతరం ఎదుగుతూ ఉండే ప్రయత్నం చేయాలి. మరి మానసికంగాను, శారీరకంగాను నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా మనం జీవించగలగాలి. మన యొక్క ధ్యాన సాధనలు, మన జ్ఞాన సాధన, మన యొక్క జన్మ లక్ష్యం ఏంటి? మనం ఈ భూమి మీద జన్మ తీసుకునే యొక్క మరి అంతరార్థం ఏమిటో మనం తెలుసుకోగలగాలి అంటే, ఈ సాధన మనం చేస్తూ ఉంటేనే, మన యొక్క లక్ష్యం అంటే ఏంటో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మాస్టర్స్. మనం మరి అందరం మరి పుట్టామా, మరణించామా, జన్మ తీసుకున్నామా, మరలా జన్మించామా అంటారు కదా! పునరపి మరణం, పునరపి జననం అనే విషయం మీద మన జన్మను అలా పోగొట్టుకుంటూ ఉన్న సమయంలో అంతా వ్యర్థమైపోతుంది. సమయాన్నంతా కూడా మనం వ్యర్థం చేసేస్తున్నాము. మరి సమయాన్నంతా కూడా వ్యర్థం చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి ధ్యానాన్ని చేసి, మరి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో కూడుకున్న ఆ యొక్క శ్వాసనే గురువుగా భావించి, మరి మన యొక్క గురువు మనకేం చెప్తున్నారు? మన అంతరంగంలో మనకు గురువు మనకేం ప్రబోధిస్తున్నారు? ఆ యొక్క ప్రబోధాలేమిటి? అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ, ఆ యొక్క ప్రబోధించిన జ్ఞానాన్ని అందరికీ కూడా మనం పంచుతూ ఉండాలి. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అందుకే మనం, మనం ఇప్పుడు నిర్ణయించుకోవచ్చు అంటున్నారండి. మన వయసు 35 దగ్గర ఆగిపోయింది. నాకు నాను మానసికంగాను, శారీరకంగాను నేను ఇంతే ఉండగలను, ఇంతే ఉంటాను అని నిర్ణయించుకొని, నాకే సమస్యలు వచ్చినా, నాకు ఏ అనారోగ్యాలు వచ్చినా, ఏదైనా సరే అవన్నీ కూడా నేను నిర్మూలించుకోగలుగుతాను. అన్నీ కూడా పోతున్నాయి. నాలో నేను ఎంతో పాజిటివ్‌గా, ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటున్నాను. అనే విషయాన్ని మనం నిరంతరం దృఢంగా ఉంచుకోగలిగితే మనం దేన్నైనా సరే సాధించగలం అని చెప్పి మనకు చెప్తున్నారు మాస్టర్స్. మరి మరి పర్ఫెక్ట్ అయిన బాడీ అంటే ఇదే. మరి పర్ఫెక్ట్ అయిన బాడీ కూడా కావాలి కదా! అంటే పర్ఫెక్ట్ అయిన బాడీ అంటే ఇదే అనే విషయం మనకు తెలియపరుస్తున్నారండి. మరి మనం ఈ సమయంలో అద్భుతవంతమైన చైతన్యవంతులుగా జీవనం కొనసాగించాలి అంటే మరి మీ వయసుని కొలిచే ఆలోచనా విధానాన్ని మనం మార్చుకోండి. ఇక నుంచి గూడా మీరు మీ వయసు మీద నా వయసు మీద పడిపోతోంది. మరి నా మనసు సన్నగిల్లుతుంది. నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను. నా మానసిక కష్టాల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనే అజ్ఞానపు, అంధకారపు చీకటి బ్రతుకుల నుంచి బయటపడిపోండి. వయస్సు అనే విషయాన్ని మీరు తీసి పక్కన పెట్టండి. అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈ సమయంలో మనం భావించవలసిందేంటంటే, మనం అందరం కూడా అమరజీవులము. మనకి శరీరం అనేది అడ్డే కాదు. మనం మానసికంగా నిత్య యవ్వనంగా ఉండాలి. మనం మానసికంగా నిత్య యవ్వనంగా ఉన్నప్పుడు, మన శరీరం కూడా నిత్య యవ్వనంగా ఆటోమేటిక్‌గా తయారైపోతుంది. అదే విధంగా మన శరీరం కూడా మనం మానసిక స్థాయిలతో పాటు సంసిద్ధం అయిపోతుందనమాట. దానికి కూడా వృద్ధాప్యం అనేది రాదు. మనసుకి వృద్ధాప్యం రాదు. శరీరానికి కూడా వృద్ధాప్యం రాదు మాస్టర్స్.
మరి అత్యంత సెయింట్ జర్మన్ అనే అత్యంత ఐశ్వర్యవంతుడు అంటే చిరంజీవత్వాన్ని సాధించాడంట. మరి ఆయన కూడా మనలాంటి మానవుడే కదా మాస్టర్స్. ఆయన అమరత్వాన్ని, చిరంజీవత్వాన్ని సాధించగలిగారంట. అంటే నిరంతరం మరి అంతరంగ పరిశీలన సాధించగలిగిన వారు మాత్రమే అటువంటి స్థితులు పొందగలరు. మన చిరంజీవత్వాన్ని, అమరత్వాన్ని సాధించగలమా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఆ ప్రయాణం అనేది మనం ఈ క్షణం నుంచే మీరు ప్రయత్నించండి. సమయం ఏమి మించిపోలేదు. ఈ వయసు ఈ సమయంలో నువ్వు నిర్ణయించుకునే ఈ సమయంలో నీ వయసు 30, 40, 50, 60 అనే విషయాన్ని నువ్వు తీసి పక్కన పెట్టు. నీ యొక్క మానసికమైన స్థాయిలో నువ్వు దృఢంగా ఉంటే, నీ వయసుని కూడా నువ్వు లెక్క చేయకుండా, నువ్వు యొక్క దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నువ్వు నీ యొక్క లక్ష్యాన్ని సాధించగలవు అనే విషయాన్ని చెప్తున్నారు మాస్టర్స్. మరి మహాతర్ బాబాజీ గారి వయసు కూడా 25 సంవత్సరాల వరకే ఆహ్, ఎంచుకున్నారంట. తన శరీరాన్ని ఎంచుకొని ఇప్పటికీ అదే మృదుత్వంతో కొనసాగుతున్నారు. మరి మహాతర్ బాబాజీ చిరంజీవత్వంతోనే ఉన్నారండి ఇప్పటికి గూడా. చిరంజీవత్వం అంటే ఇప్పటికి కాదు, ఎప్పటికీ ఉంటారనమాట. ఈ బ్రహ్మాండం చివరాంతం వరకు ఉంటారు వీళ్ళందరూ కూడా. కానీ వారు ఏ వయసులో ఆ యొక్క స్థిరత్వాన్ని ఏర్పరచుకున్నారంటే 25 సంవత్సరాల నుంచే ఏర్చుకున్నారంట. అంటే ఆయనకి ఎంత వయసు ఎన్ని బ్రహ్మాండం చివరాంతం వరకు కూడా ఆయన వయసు 25 సంవత్సరాలే. అంటే అక్కడి నుంచి ఆయన మనసు స్థిరత్వం ఏర్పరచుకుంది. నాకు 25 ఇయర్స్, నాకు 25 సంవత్సరాలు, నా శరీరం కానీ, నా మనసు కానీ, నా అంతరంగం కానీ, నేను ఎంతో నిత్య యవ్వనంగా ఉన్నాను అనే ఒక దృఢమైన సంకల్పం వల్ల ఆయన మరి ఎన్నో సాధనల ద్వారా మనందరినీ ఎంతమందినో మేల్కొలిపి, ఈ యొక్క సాధనలేంటి అనే విషయం మనకు తెలియపరచడం ద్వారా మనల్నందరినీ కూడా ఉద్ధరింపబడుతూ ఉన్నారనమాట. మరి మరొక్కసారి పునరావృతం చేసుకోవాలంటే, ఈ విషయం మీద పూర్తిగా ధ్యాసలో ఉంచుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి కాలం అనేది ఒక మహాభ్రమ. ఇప్పుడే మనం కాలం అనేది ఒక మహాభ్రమ అయితే కాబట్టే మనం మన కాలానికి అనుగుణంగా మనం మరి మన జీవనం కొనసాగిపోతుంది, గడిచిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తోంది. నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నా శరీరం సహకరించటం లేదు, నా మనసులో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి అనే విషయాన్ని మీరు తొలగించేసేయండి. మీరు అటువంటి మనోభావనల నుండి మీరు నిర్మూలించబడండి. సాధనలు చేయండి అనే విషయాన్ని మనల్ని మరొక్కసారి పునరావృతం చేసుకుంటూ ఉండండి అనే విషయాన్ని గుచ్చి గుచ్చి చెప్తూ ఉన్నారు మాస్టర్స్. అంటే మనకి మనమే పునరావృతం చేసుకుంటూ ఉండాలి. స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండాలి అని చెప్పి అంటున్నారు. మరి జీవితం అంటే ఒక కళ. మరి భ్రమ అని ఎంతోమంది ధ్యానులు, యోగులు మరి ప్రాజ్ఞులు మనకు చెప్పే ఉన్నారు కదా! మరి జీవితం కలే అయితే, కలలో కలలు కొలిచే కొలమానం కూడా కలే గదా! మనకొచ్చిన కళ గురించి మనం చెప్పుకున్నప్పుడు, దాన్ని కొలిచే ఒక సమయం దాన్ని కూడా ఆహ్, హ్మ్, దాన్ని కొలిచే కొలమానం కూడా కలే కదా అంటున్నారనమాట. అంటే మన యొక్క జీవితం అనేది ఒక కళ లాంటిది. అంటారు కదా! కల వస్తుంది. కలలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అన్ని సత్యాలు కాదు, అన్ని నిత్యాలు కాదు, అన్ని అబద్ధాలు కాదు. అసలు ఏది కాదు. కళకి మనం ప్రాధాన్యతే ఇవ్వకూడదు అని అంటారనమాట. అంటారు మనకి గొప్ప మహాజ్ఞానులు ఏం చెప్తారంటే, "కళకి కాళ్ళు, చేతులు లేవు నాయనా" అని అంటారనమాట. "కళకి జ్ఞానం లేదు నాయనా" అంటారనమాట. కళ అనేది మన అంతరంగంలో మనకు మెదిలే అటువంటి ఎటువంటి మనోభావాలుంటాయో, ఆ మనోభావాలు మనకి కంటి ముందు చిత్రాల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మనం దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కల 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 ప్రకారం నీ జీవన విధానం జరగకూడదు. కలలో మంచి జరిగింది. ఓకే. దాని ప్రకారం నాకు మంచే జరుగుద్ది. నేను ఏం చెప్పినా ఊరికే కూర్చుంటాను. అంతా జరిగిపోతుందని చెప్పి నువ్వు కూర్చున్నావనుకోండి, మీ జీవనం గమనం అంధకారంలో మునిగిపోయినట్లే. మరి బురదలో మనం కూరుకుపోయినట్లే, ఊబిలో మనం కూరుకుపోయినట్లే అని చెప్తున్నారనమాట. అంటే కాలం కూడా కలే కదా! కదా మరి. కాలం గూడా కలే. అందువల్ల ఏంటంటే మనకు కాలంతో పని లేదు. వయసుతో పని లేదు. మనం ఏ పనైతే మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలో, మన యొక్క లక్ష్యం దేని మీదైతే మనం వచ్చామో భూమి మీదకి, ఆ లక్ష్యాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళవలసిందే తప్ప, ఈ మధ్యలో వచ్చే ఈ కాలమో, ఈ యొక్క వయసో మనకి అడ్డే కాదు అనే విషయం మనం ఆలోచించుకోమని చెప్తున్నారు మాస్టర్స్. మరి అందుకే అవాస్తవమైనది, ఆధ్యాత్మికత లేనిది, అసహ్యకరమైనది, మరణాకరమైనది. అంటే దీనికి ఒక అర్థం పర్థం లేని జీవితం అనే జీవితంగా మీరు మార్చుకోవద్దు. ప్రతి నిమిషం కాలాన్ని పట్టుకుంటూ, ప్రతి నిమిషం మన వయసును పట్టుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు అని అంటున్నారండి.
మరి అవాస్తవమైన దానికోసం మనం సమయాన్ని వృధా చేయొచ్చా? ఆధ్యాత్మికం లేకుండా మన సమయాన్ని వృధా చేయొచ్చా? మరి అసహ్యకరమైన విషయాల గురించి, అసహ్యకరమైన ఆ యొక్క మనోభావనల గురించి మనం సమయాన్ని వృధా చేయొచ్చా? మరి మరణాకరమైనది. మనం ఎదురు చూడకపోయినా సరే మరణం వస్తుందండి. ఆ మరణం వచ్చేదాని గురించి మరణం వస్తుంది, వయసు మించిపోతుంది, వృద్ధాప్యం వస్తోంది, మరణానికి దగ్గర పడిపోతున్నాం అని చెప్పి మనం నిరంతరం గూడా ఆ సమయాన్ని మనం వృధా చేయనవసరం లేదు. మరణం ఎప్పుడొస్తుందో రానివ్వండి. కానీ మీరు ఏ యొక్క లక్ష్యాన్ని మీరు గుప్పెట్లో పెట్టుకున్నారో, ఆ లక్ష్యాన్ని ఛేదించండి. ఆ లక్ష్యం కోసం మీరు జీవించండి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మీ యొక్క పుట్టినరోజు వేడుకల్ని వయసు కొలిచే విధంగా, కొలమానంగా దయచేసి మీరు తయారు చేసుకోవద్దు. అంటే నాకు 1 ఇయర్ బర్త్‌డేలని, 2 ఇయర్స్ అని, 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అని, మా వివాహ మహోత్సవం 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అని, వివాహ మహోత్సవాలు వద్దు, వయసులు వద్దు. అసలు పుట్టినరోజులు చేసుకుంటూ అనేది భావనలే వద్దు. ఒకవేళ చేసుకున్నా మీరు ఆధ్యాత్మిక చింతనల ప్రకారం ఆ పుట్టినరోజు చేసుకోండి. ఎలా? నేను ధ్యానంలోకొచ్చి ఎన్నాళ్ళవుతుంది? నా యొక్క లక్ష్యపరంగా నేను జీవిస్తున్నానా లేదా? నా మనసుకు వృద్ధాప్యం వస్తోందా లేదా? నేను నా మనసు పరంగా, నా నా ఆధ్యాత్మిక చింతన పరంగా నేను జీవిస్తున్నానా లేదా? దాని పరంగా నా వయసు ఎంత అని లెక్కించుకోండి తప్ప, పుట్టినప్పటి నుంచి పెద్దలు నిర్ణయించిన ఆ క్యాలెండర్‌ల ప్రకారంగా మీరు జీవనాన్ని పుట్టినరోజుల పరంగా లెక్కపెట్టుకొని జీవించవద్దు. మీరు ఎన్నాళ్ళైతే మీ యొక్క జీవన గమనంలో ఆధ్యాత్మిక జీవనాన్ని మీరు జీవించారో, అదే మన నిజమైన జీవితము. అదే మన నిజమైన వయస్సు అనే విషయాన్ని మనం అందరం కూడా మన జ్ఞప్తిలో పెట్టుకోవాలి మాస్టర్స్. మరి ఆహ్, మీరు ఉన్నంత వరకు శరీర రూపం దాల్చడానికి కారణమైన మీ తల్లిదండ్రులు ఆనందంగా జ్ఞాపకం చేసుకోవడం కోసం చేసుకుంటారు. అంతే గదా! ఆనందంగా వేడుకలు చేసుకుంటూ, నలుగురిని పిలుచుకుంటూ మా అమ్మాయికి 1 ఇయర్ బర్త్‌డే అంటూ, అంటే అప్పుడే మా అమ్మాయి పుట్టి సంవత్సరం అయిపోతుందండి అని చెప్పుకుంటారు. సంవత్సరం అయిపోయిందండి. అయితే ఏంటి? సంవత్సరం గాదు, 2 ఏళ్ళు గాదు, 10 ఏళ్ళు గాదు గడిచిపోతూనే ఉంటాయండి. మా అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయి చేసిన ముఖ్యమైన విషయం ఏంటో గురించి సెలబ్రేట్ చేసుకోండి. మా అమ్మాయి పుట్టినాక చాలా మంచి పని చేసింది. చాలా మంచిది సాధించింది. ఏమి సాధించిందో దాని గురించి సెలబ్రేట్ చేసుకోండి. అది చేసుకుంటే సెలబ్రేషను అందరికి ఒక ఇన్‌స్పిరేషన్ అన్నా వస్తుంది. సరే ఒక ఉద్యోగం వచ్చిందా? లేదంటే ధ్యానంలో జాయిన్ అయిందా? మరి ధ్యానంలో జాయిన్ అయినాక ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు? మరి ధ్యాన సాధనలో నువ్వు ఎంతవరకు మరి నాడీ మండల శుద్ధి జరిగిందా లేదా? మరి నీ యొక్క అంతరంగంలో నీకు థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా? నువ్వు సేవ చేస్తున్నావా లేదా? ఇటువంటి విషయాలను లెక్కించుకోండి. ఇటువంటి విషయాల్లో మీ పుట్టినరోజుని మీరు కొలమానం వేసుకోండి. మరి అందరికి ధ్యాన ప్రచారం చేస్తున్నారా లేదా? మరి పిరమిడ్‌తో ధ్యానం చేస్తున్నారా లేదా? పిరమిడ్‌లు కట్టిస్తున్నారా లేదా? మరి పిరమిడ్‌ల యొక్క సేవ చేస్తున్నారా లేదా? మరి ఎందరో పిరమిడ్‌లని కట్టిస్తూ ఉన్నారు. మన తన్, మన్, ధన్‌గా మీరందరూ కూడా మీ యొక్క సేవను చేస్తూ ఉన్నారు. ఆ సేవ మీరు సరైనదిగా చేస్తున్నారా లేదా? వాటికి చేసుకోండి సెలబ్రేషన్స్. వాటికి సెలబ్రేషన్స్ చేస్తే మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మ బలం పెరుగుతుంది. ఇంకా మనం ఏం సాధించాలి అనే ఒక దానికి ఇంకా మన పునరుత్తేజం మనలో కలుగుతుంది. అంతేగాని ఊరికే జరిగిపోయే ఆ వయసుల గురించి పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం ఏం అవసరం అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క జ్ఞానం ఈరోజు మనం తెలుసుకున్న పిమ్మట ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మన అంతరంగంలో మన యొక్క వయసు ఎంత? మన ధ్యాన సాధనలలో మన వయసు ఎంత? ఇంకా మనం కొనసాగుతున్నామా లేదా? మరి ఆ యొక్క సాధన మనం పట్టుకున్నామా లేదా? వదలకుండా పట్టుకున్నామా లేదా? వదలకుండా పట్టుకునే సమయంలో ఏం సాధించే స్థితిలో నువ్వున్నావు? అనే విషయాన్ని మనం కొలమానం చేద్దామండి. మనం ఇప్పటి నుంచి గూడా. ఓకే మాస్టర్స్. మీరు మీ కుటుంబాల్లో మేము ఇన్నేళ్లయింది ధ్యానంకొచ్చి, మేము పిరమిడ్ కట్టించాం. ఆ యొక్క ఆనందాలు మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోండి. మేము ఇంతమందికి ఇన్ని క్లాసులు చెప్పాను. ఈ క్లాసులు చెప్పడం ద్వారా నేను ఎంతో మందిని అవేర్‌నెస్ చేయించగలిగాను. చేయగలిగాను. వాళ్ళతో చేయిస్తూ నేను గూడా నిరంతరం అవుతూ ఉన్నాను. ఇప్పుడు మాస్టర్స్ నేను పద్మావతి అనే ఒక పేరు గల ఈ వ్యక్తి శరీరాన్ని తీసుకొని మరి జన్మ తీసుకున్న తర్వాత మరి 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత, ధ్యానంలో తను ఎన్నో అనుభవాలను తీసుకొని, ఎన్నో విజయాన్ని సాధించి, తన యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఈ రోజున ఇటువంటి స్థితికొచ్చింది అంటే, ఈ ఆనందాన్ని మనం పంచుకోవచ్చండి.
ఈ ఆనందం మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. దీనికి రజతోత్సవాలు చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన యొక్క మానసిక స్థాయిలో మనం దృఢంగా తయారవుతూ ఉంటాము. మన వయసు ఇట్లా లెక్కించుకుందాం ఇక నుంచి కూడా అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి నేనైతే ఈ రోజు నుంచి ఇదే సెలబ్రేట్ చేసుకుంటా. నాకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్‌ని తీసుకోవడం ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది మాస్టర్స్. సో, మరి నా ప్రయత్నం కూడా ఈ వైపుకే పయనించడం అనేది నేను కూడా చేస్తూ ఉంటాను. ఇక మీదట నేను కూడా వయసు అనే పాయింట్‌ని పూర్తిగా ఇప్పటికే మర్చిపోయాను మాస్టర్స్. ఇక నుంచి అసలు అది కూడా నేను మైండ్‌లో పెట్టుకోకుండా ఆధ్యాత్మిక వయసు ఎంత నాది అనే దాని మీద నేను మరి నా కాలాన్ని కూడా నేను పయనిస్తూ ఉంటాను. అందరికి అటువంటి జ్ఞానాన్ని నేను కూడా పంచుతూ ఉంటాను మాస్టర్స్. మీరందరూ కూడా ఆ ప్రయత్నాన్ని చేయండి. ఓకేనా అండి? మరి ఇటువంటి పుట్టినరోజులు చేసుకుంటే ఆహ్, మరి ఎప్పుడు కూడా నిరంతరంగా నిత్య యవ్వనంతో మనం విరాజిల్లుతూ ఉంటాము. అంటే ఈ యొక్క ప్రయాణంలో మనం మన వయసుని మర్చిపోతామండి. మన వయసుని మర్చిపోతాం. ఆ మర్చిపోవడం అనేది ఎంత ఆనందంగా ఉంటుందంటే, అది స్వీయ అనుభవంగా ఉంటేనే తప్ప ఎవరికీ కూడా ఆనందాన్ని పొందలేరు. ఆ స్వీయ అనుభవం అనేది నాకు మొదలైంది మాస్టర్స్. సో, నేను చాలా ఆనందంగా, ఎంతో అద్భుతమైన జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాననే ఒక ఆత్మ పరిశీలన నేను చేసుకుంటూ ఉన్నాను. మరి అందరం గూడా నిరంతరం చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. చేసుకుందాం మరి. ఆధ్యాత్మికంగా జీవించడమే మరి యవ్వనము, నిజమైన యవ్వనం అంటున్నారండి. మరి మనందరం గూడా ప్రయత్నిద్దాం. నిజమైన యవ్వనంగా ఉంటున్నామా లేదా అని పరిశీలించుకుందాం. మరి ఈ పరిశీలించుకోవడానికి మళ్ళీ మనకేం అవసరము? మనకి త్రిమూర్తులు అవసరము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు మనకి నిరంతరం గూడా అవసరము. ఈ నిరంతరంగా ఈ యొక్క స్వీయ పరిశీలన చేసుకోగలిగితేనే, మనం ఆధ్యాత్మికంగా మనం నిరంతరం కొనసాగించగలిగితేనే, మనకి నిజమైన యవ్వనం అనేది మనం పొందగలుగుతాము. శారీరకమైన యవ్వనము, మానసికమైన యవ్వనము. శారీరక యవ్వనాన్ని వాళ్ళ యొక్క అందచందాలతోటో, లేదంటే ఇంకోటో దానికోసం కాదు మాస్టర్స్. మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఈ యవ్వనాన్ని, మన యొక్క జ్ఞానాన్ని పంచడం కోసం మనం ఉపయోగిద్దాము. మన శరీర యవ్వనం అనేది మనకు అందుకు ఉపయోగపడాలి. ఆ విషయాన్ని మనం గట్టిగా మనం అంతరంగంలో ఎప్పుడు గూడా నిరంతరం స్థిరంగా ఉంచుకోగలగాలి. మన స్థిరమైన ఎరుకతో మనం ఉండగలగాలి. స్థిరమైన ఎరుక. ఎరుకలో ఉన్న విషయాన్ని మనం ప్రతి సందర్భాన్ని కూడా ఎవరితో ఎట్లా ఏ సందర్భంలో మనం సరియైన మాటలు మాట్లాడుతాం, సరియైన విధంగా ఆలోచించగలుగుతున్నాము, సరియైన విధంగా మనం పనులు చేయగలుగుతున్నామా? మరి ఈ పని వల్ల నా యొక్క మాట వల్ల కావచ్చు, నా యొక్క పని వల్ల కావచ్చు, నా యొక్క చేష్టల వల్ల కావచ్చు, మరి ఇంకొకరిని మనం ఇబ్బంది పెడుతున్నానా లేదా? అనే విషయాన్ని మనం నిరంతరం కూడా స్థిరంగా ఎరుకలో ఉండగలుగుతున్నామనే విషయాన్ని మనం స్వీయ పరిశీలన ద్వారా మన ఆత్మని ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంచుకోగలుగుతాము. మరి ఆ విధంగా యవ్వనంగా ఉంచుకోగలిగితే ప్రతి విషయంలో కూడా మనం విజయాన్ని మనం పొందగలము. అవునా మాస్టర్స్? మరి ఆ విజయంలో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ బాటలో మనం నిరంతరం నడవాలి. మరి జీవితాన్ని ఆనందంగా జీవించడమే యవ్వనం అన్నారు. చూడండి, జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతున్నామా లేదా అనేది మనకి నిరంతర స్వీయ పరీక్షణ. మనం ధ్యానంలోకొచ్చాం. ధ్యానంలో రాకముందు మరి ఆనందంగా జీవించడం అనే విషయం అనేది కలలే. ఇది గూడా నా అనుభవమే. మరి ధ్యానంలోకి ముఖ్యంగా ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను ప్రతి సందర్భంలోనూ ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఎటువంటి కష్టానికైనా, నష్టానికైనా వాటిని పరిశీలించుకుంటాం. పరిశీలించుకోకుండా మాత్రం ఉండే ప్రసక్తి లేదు మాస్టర్స్. పరిశీలన ద్వారా మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా లేదా? ఈ ఒక్క సమస్యొచ్చింది. దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? చర్చించుకుందాం కుటుంబ సభ్యులం కూర్చొని. ఏడుస్తూ కూర్చోవడం కాకుండా, బాధపడుతూ కూర్చోవడం కాకుండా, నిరంతరం నాకదొచ్చిందే, నాకు ఈ బాధొచ్చిందే అని మనల్ని మనం కృంగదీసుకోకుండా, ఓకే. ఈ సమస్యొచ్చింది ఎలా అధిగమించుదామని మన కుటుంబ సభ్యులం ఉన్న నలుగురం కూర్చొని చర్చించుకుందాం చక్కగా. దీన్ని మనం ఎలా దాటుదాం అని చర్చించుకుందాం చక్కగా. దాని ద్వారా మనం ఆనందంగా జీవించగలుగుతాము. మరి నిజమైన ఆనందం అంటే అది. మరి నిజమైన ఆనందం మనం స్థిరంగా అది మనం నిలుపుకోగలగాలి అంటే, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తూ ఉండటం వల్ల, నిరంతర సజ్జన సాంగత్యం వల్ల మన యొక్క శక్తి 100 రెట్లు పెరుగుతుంది. మన యొక్క 100 రెట్లు పెరిగిన యొక్క ఆత్మ జ్ఞానం వల్ల మనం ఆనందంగా జీవించగలిగే అవకాశం అద్భుతంగా పరిణమిస్తుంది.
అనే విషయాన్ని మనం స్వానుభవంగా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ ప్రయత్నం చేయవలసిందే. నిరంతరం మనం నిత్య నూతన యవ్వనంగా మనం జీవించవలసిందే. మనకి కాలంతో పని లేదు. మరి ఆ దేవదేవుని యొక్క దివ్య ప్రేమకి ప్రతీకగా మనం అందరం కూడా సహజమైన లక్షణంగా మనం మార్చుకుందాం. దివ్యమైన జీవితాన్ని మన యొక్క జీవిత లక్షణంగా మార్చుకుందాము. మన యొక్క దివ్య జీవిత లక్షణం మనకు అది సహజంగా మారిపోవాలి. దివ్యమైన జీవితం అనేది మనకు సహజంగా మారిపోవాలి. దివ్యమైన జీవితం అంటే ఏంటండి? ఆనందంగా జీవించటమే. కష్టాలున్నా కూడా నేను కుంగిపోకుండా ఆనందంగా జీవించటమే దివ్య జీవన లక్షణం అంటే. అయితే మరి ఈ యొక్క సహజ లక్షణమే శాశ్వత యవ్వనానికి దారి తీస్తుంది. మరి మానవ శరీర జీవన ప్రణాళికలో నిక్షిప్తం చేసుకున్నాము. ఈ యొక్క శాశ్వతమైన యవ్వనం అనే విషయాన్ని నిక్షిప్తం చేసుకోవాలి. మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం నిత్య యవ్వనము, మానసికంగా, శారీరకంగా నిత్యంగా మనం దృఢంగా ఉంటున్నాము. మరి ఈ యొక్క శాశ్వత యవ్వనాన్ని మన శరీరంలో మన యొక్క మనసులో దృఢంగా మనం నిశ్చయపరుచుకుంటే, మనం ఎటువంటి విజయాన్నైనా సరే సాధించడానికి మనం ముందడుగులు వేస్తూ ఉంటాము అనే విషయాన్ని మనం తెలియపరుస్తూ ఉన్నాం మాస్టర్స్. మరి చూడండి, మరి మనం దైవాలం మనం దైవాలు మన మనుషుల రూపంలోను దైవాలం. మరి ఏమంటారు ప్రతిసారి నిరంతరం గూడా మన పీఎస్ఎస్ఎం మాస్టర్‌లందరం గూడా దేవీ దేవతలము, దేవుళ్ళము మనందరం కూడా అని అంటూ ఉంటారు. మరి దేవుళ్ళముగా మనం ఎట్లా మారామండి మరి? ఊరికే సారానగాలి మనం దేవుళ్ళుగా మారిపోయామా? దైవమే. కానీ మనం దైవాలమా? అని మనల్ని మనం స్వీయ పరీక్షణ చేసుకోవాలి. మనం దైవాలుగా మారామా? దైవం యొక్క లక్షణాలేంటి? మరి నిరంతరం అంటారు అరిషడ్ వర్గాలు మనం జయించుకోగలిగామా? మరి ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ వద్దా అంటే కావాలి. కావాలి అంటే సమపాళ్ళలో కావాలి. కామం, కోరిక. శారీరకమైన కోరికలే కాదు మాస్టర్స్. మనకి ఏ వస్తు వాహనాలైనా సరే ఇల్లు, వాకిళ్ళు, వస్తు వాహనాదులు ఏదైనా సరే కామం కిందకే వస్తుంది. ఉండదు మరి కోరిక ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ ఒకటుండొచ్చు, రెండుండొచ్చు. ఇంకా, 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 ఇంకా కావాలనే దాన్నే మరి కామం అంటున్నారు. విపరీతమైన కోరికలనే కామం అంటున్నారు. అవి ఎటువంటి కోరికలైనా సరే సమపాళలో లేకపోతే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటుంది. మనల్ని చీకటి బ్రతుకుల్లోకి నెట్టివేస్తుంది. మరి క్రోధం. చూడండి మరి క్రోధం ఉండకూడదా అంటే క్రోధం ఉండకూడదండి. కోపం ఉండొచ్చు. కోపం ఎందుకుండొచ్చు అంటే వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడం కోసం మరి ఆ యొక్క వ్యవహారం నడిపించాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యొక్క తాత్కాలికంగా ఉండే కోపాన్ని మనం వ్యవహరించుకోవచ్చు. అది తప్పులేదు. కానీ ఆ యొక్క ఎదుటి వ్యక్తి మీద ఆ కోపమే గనక క్రోధంగా అంటే కసి వీళ్ళని ఎట్లా ఒకటి నేను కసి తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, నన్నంత ఇబ్బంది పెడతాడా? వీళ్ళ వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పాలైపోయానో, ఎన్ని మనసులో నిక్షిప్తం చేసుకొని, దాని ద్వారా వచ్చిన క్రోధాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాము. అటువంటి క్రోధం ఉండకూడదు. మరి ఇయన్నీ దైవీ లక్షణాలే మరి. మరి కనకదుర్గ మాత గురించి మనం అమ్మవారు క్రోధంగా ఉంటుందని మనం చెప్పుకుంటామండి. కానీ అమ్మవారు క్రోధం కాదండి. అమ్మవారు కాళికా మాత అంటే అర్థమేందంటే ఆవిడ హృదయం అంతా గూడా ఎంతో కాళీ తత్వంతో ఉంటుందంట. కాళీమాత అంటే కాళీ తత్వం అని అర్థం అన్నమాట మాస్టర్స్. అంటే ఆ మాత నిరంతరం ఎంతో ప్రశాంతకరమైన మనసుతో, హృదయంతో విరాజిల్లుతూ ఉంటుందంట. ఏ సమయంలో మరి రావణాసురుడు లాంటి ఆ యొక్క రాక్షస గుణాల ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తిని సంహరించడం కోసమే ఆ యొక్క క్రోధాన్ని ఉపయోగించింది తప్ప, ఆవిడ నిజంగా చాలా శాంతివంతురాలు. చాలా శాంత స్వభావి, మృదు స్వభావి అని చెప్తారనమాట. అందువల్ల ఇక్కడ మనం కూడా కాళికామాతలాగా సమయానికి తగ్గట్టుగా మన యొక్క కోపాన్ని వినియోగించాలే తప్ప, అది కూడా ఆ క్షణానికి మాత్రమే. మరుక్షణం అసలు ఏం జరిగిందా? నాకు ఇంతవరకు నాకు కోపం వచ్చిందా లేదా అనే విషయం మనకే తెలియనంత విధంగా ఆ క్షణంలోనే ఆ కోపం రావడం, పోవడం జరిగిపోవాలి. మరి మోహం. మరి మోహం లేకుండా అందరం మోహంలో జీవిస్తూ ఉన్నవాళ్ళమే అందరం కూడా. తల్లిదండ్రుల పట్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు, భర్త మీద కావచ్చు, ఎవ్వరైనా సరే మనం మోహంతోనే ఉంటామండి. వాళ్ళు లేకపోతే మనం జీవించలేము. వాళ్ళు లేకపోతే ఏమైపోతుందో, ఒకరోజు ఊరెళ్ళినా ఉండలేము. ఒకరోజు ఎక్కడికి మేము వెళ్ళినా ఉండలేము. వాళ్ళకి అనారోగ్యాలయ్యేది, వీళ్ళు చనిపోతారేమో అని ఒక భయం. మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో అని ఒక భయం. దానివల్లనే వచ్చింది మోహం.
మరి ఆ మోహంతోనే మనం జీవిస్తూ ఉంటాము. మరి ఈ మోహం పోవాలంటే మనం ఏం చేస్తున్నాము? మనం ధ్యాన సాధన చేయవలెను. ఆనాపానసతి ధ్యానం చేస్తే మనం నిరంతరం ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల వల్ల మనం మోహాన్ని తొలగించుకోగలము. అటువంటి మోహాలతో కాకుండా మరి సందర్భానుసారంగా నువ్వు జీవించాలే తప్ప మోహంతో అవసరం లేదని మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. మరి లోభం. మరి ధనం సంపాదిస్తూ ఉంటారు. మరి ఒక్కొక్కళ్ళకి ఒక పిల్లికి బిచ్చం గూడా పెట్టరని అంటూ ఉంటారనమాట. మరి వారు ఎంత ధనం ఉన్నా కూడా వాళ్ళ జన్మ అనేది వృధానే అవుతుంది. మరి నీకు ఎంతవరకు కావాలో నువ్వు అంతవరకు ఉంచుకొని, మిగతా అంతా కూడా మరి పరులకు సహాయం చెయ్యి నువ్వు. అందువల్ల నువ్వు అది కూడా దైవీ లక్షణమే. మరి మోహం, లోభం, మదం అంటే అహంకారం. మరి నాకు నేనే గొప్పవాడిని, నేనే ధనవంతుడిని, నేనే పెద్ద జ్ఞానవంతుడిని, నేనన్ని బుక్స్ చదివాను, నేనింత జ్ఞానం పొందాను, నేను అన్ని క్లాసులు చెప్పాను. ఆధ్యాత్మికంగా అహంకారంగా ఉండటం గూడా ఇంకా భయంకరమైన అహంకారం మాస్టర్స్. మామూలుగా అహంకారంగా ఉండేదానికంటే కూడా ఆధ్యాత్మికమైన అహంకారం ఇంకా భయంకరమైనది. ఆ అహంకార చక్రాల్లో గనుక పడితే వాళ్ళు ఇంకా అధఃపాతాళానికి, నిమ్న స్థాయిలోకి కూరుకుపోతారు. అందువల్ల ఎటువంటి ప్రాపంచిక జీవితాన్నైనా సరే, ఆధ్యాత్మిక జీవితాన్నైనా సరే మనం సమపాళ్లల్లో ఉండవలెను. అహంకారంతో కూడుకొని ఉండరాదు. నాకే తెలుసు, నేనే గొప్ప, నా దగ్గరే అంతా ఉంది. ఏదైనా సరే నాదే, నేనే కానీ అనే విషయాన్ని ఎవరు కూడా అహంకారంగా ఉండరాదు. ఓకే. నువ్వు దానం చేసావు. నీ వల్ల దానం చేయబడ్డావు. అంతేగాని నాదేమి లేదు అనే విషయాన్ని అంతరంగ భావంలో లేకుండా నువ్వు దానం చేయగలను. అంటారు గదా! కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియనంతగా దానం చేయవలెను. మరి కర్ణుడు దానకర్ణుడు అని అంటారనమాట. ఆయన యొక్క దానం ఎలా ఉండేదంటే గుప్తమైన దానము. మనం దానం చేసేది కూడా ఎవరికీ తెలియకుండా మనం దానం చేయవలెను. కానీ ఇప్పుడు మనం పిరమిడ్ మాస్టర్ మనం చెప్పుకుంటాం మాస్టర్స్. మనం ఇంత దానం చేశాము. ఇంత ధనంని మనం పిరమిడ్ కట్టడాలకి ఇచ్చామని మనం చెప్తుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పేదేంటంటే ఇంకొకళ్ళకి మనం ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం అన్నమాట. అంటే వాళ్ళని ఉత్తేజపరచడము. నాకు చేతనైనంతలో నేను ఇంతగా ఇవ్వగలిగాను. నువ్వెంత ఇవ్వగలవో నువ్వంత ఇవ్వు. నీ ధనాన్ని నువ్వు వృధా చేసుకోకుండా సద్వినియోగం చెయ్యి. సరైన ధనాన్ని సరైన విధంగా నువ్వు ఖర్చు చేస్తే ఆ యొక్క ధనానికి కూడా ఎంతో మరి విలువ ఉంటుంది. ధనానికి విలువ లేకుండా చేయకు. అహంకారం నువ్వు పొందకు. అనే విషయం మరి తెలివిగా ఆలోచించుకుంటూ ఉండవాలి మాస్టర్స్. మరి ఈ విషయంలో నా అనుభవం కూడా చిన్న అనుభవం ఉంది మాస్టర్స్. శ్రీకాళహస్తిలో పిరమిడ్ కట్టడం కోసం అని చెప్పని మాస్టర్స్ అందరం కదా కలిసి అందరం విరాళాలు ఏర్పరచుకుంటూ ఉన్న సమయంలో, మరి ఆ సమయంలో ధనపరంగా నేను ఇవ్వలేని స్థితిలో ఉండటం వల్ల హ్మ్, నా చేతికున్న ఏదైతే మరి గోల్డ్ రింగ్స్ ఉన్నాయో మాస్టర్స్ 3 ఉండేవన్నమాట. అప్పటికప్పుడు స్పాట్‌లో నేను తీసివ్వడం జరిగింది మాస్టర్స్. క్షణంలో, క్షణంలో ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఆ క్షణంలో నా యొక్క మానసిక స్థాయి ఎట్లా ఉందంటే, మాస్టర్స్ ద్వారానే ఆ మాస్టర్‌లే మనకి ఇయన్నీ ఇవ్వడం జరిగింది. తిరిగి నేను వారికే ఇస్తున్నాను. ఇది నాది కాదు. ఏది కూడా ఈరోజు నాకొచ్చింది రేపు ఉంటుందో లేదో కూడా తెలీదు. ఈ ఉంటుందో లేదో తెలియని ఆ యొక్క వాటికి నేను ప్రాధాన్యత ఇచ్చి, నా జీవితంలో నన్ను నేను నిమ్న స్థాయిలో నేను పడదోసుకోలేను. అందువల్ల నేను ఈ యొక్క తన్, మన్, ధన్ అనే విషయంలో ఈ విధంగా సహకరించగలిగాను పిరమిడ్ కట్టడానికి. అని ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మజ్ఞాన పరంగా మరి ఆ సేవను అందించడం జరిగింది మాస్టర్స్. అంటే అహంకారం లేని విధంగా నా యొక్క ధనాన్ని లోభత్వం లేకుండా నేను వినియోగించగలిగాను. మరి అందరూ కూడా అటువంటి విధంగానే ఎవరికి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు కూడా తన్మన్ ధనగా మీరు సహకరించండి. మరి అంటే శరీరపరంగా కష్టపడండి. ధనం ఇస్తేనే ఇచ్చినట్టు కాదు మాస్టర్స్. మీరు శ్రమ చేయాలి. శ్రమ ద్వారా గూడా మీరు సేవ చేయవచ్చు. మన్ మన మానసిక పరంగా మీకొక పిరమిడ్ కట్టించే ప్లానింగ్ ఉంటుంది. మరి ఏ ప్లేస్‌లో ఏది కట్టించాలి? సరియైన కన్‌స్ట్రక్షన్ అనేది నిర్మాణం అనేది ఎలా జరగాలి? అనే ఒక మంచి ప్లాన్స్ ఉన్నాయనుకోండి. మీరు ఆ ప్లాన్స్‌ని మీరు పంచొచ్చు. మరి ఇంజినీరింగ్ ప్లాన్‌లాగా అనుకుందాం. ఆ ఇంజినీరింగ్ ప్లాన్‌ని మీరు పంచొచ్చు. ధనముంటే ధన సహాయం చేయొచ్చు. కానీ ఏది చేసినా కూడా నేనే చేశాను, నేనే గొప్ప, నన్ను అందరూ కూడా పొగడాలి అని ప్రతిఫలం ఆశించి చేసినచో అది సున్నానే.
అందువల్ల ఇవన్నీ కూడా దైవీ లక్షణాలే. ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు ఉంటేనే మనం అందరం కూడా దేవీ దేవతలుగా పరిగణింపబడతాము. మరి వాత్సల్యం అంటే అతి ప్రేమ. మోహం కంటే కూడా ఇంకా మించిన ప్రేమనమాట. అది గూడా మనకి మరి సరికానిదే. అంటే ఈ యొక్క అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కూడా అన్నీ సమపాళ్లలో లేకపోతే మనం అవేవి సరికాని కిందకే ఉంటాయి తప్ప ఉపయోగం లేదు. మనలో దైవీ గుణాలు రానట్టే. మనం దేవీ దేవుళ్ళం కానట్టే. అందువల్ల మనం ప్రతి నిమిషం కూడా మన యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనల్ని స్వీయ పరిశీలన చేసుకోవాలని, ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ నిరంతరం ఉంటే, నిరంతరం మన యొక్క మన అంతరంగంలో సరైన భావనలు నిక్షిప్తం చేసుకొని ఉంటే గనక మన మస్తిష్కంలో మనం ఎంతో అద్భుతంగా నిరంతరం యవ్వనంగా ఉండగలుగుతాము. మన మనసుల్లో ఎటువంటి అలజడులు లేకపోతే, మన మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటే, మన మనసు ఎప్పుడు కూడా శూన్య భావనలతో ఉంటే మన శరీరం గూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి మన శరీరం నిత్య యవ్వనంగా మరి వృద్ధాప్యమే రాకుండా మన మనసుకి అయితేనేమి, ముందు మన మనసుకు వృద్ధాప్యం రాకపోతే మన శరీరానికి కూడా ఆటోమేటిక్‌గా రాదు మాస్టర్స్. మరి మనకి ఇయన్నీ గూడా జ్ఞానం అందించడం కోసం మరి ఇదే జన్మలో మనకంటే ముందే తిరుగుతున్న మన యొక్క సదానంద యోగి గురువు గారు మనకి ఎగ్జాంపుల్‌గా నిలవడం జరిగింది. మరి ఆయన్ని మనం ఉదాహరణగా తీసుకొని మన యొక్క సాధనలు ఎట్లా ఉండాలి అని ఆయన ఊరూరా మరి వేల మందికి జ్ఞానాన్ని పంచుతూ ఇప్పుడు ధ్యాన మహాచక్రం హైదరాబాద్‌లో జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి ధ్యాన మహాచక్రాల్లో ఎందరో పరమ గురువులందరూ వచ్చి వారి యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారిప్పుడు. మరి సదానంద గురువు గారు కూడా వచ్చి ఆయనకు జ్ఞానాన్ని పంచుతూ ఉండటం అనేది నేను మరలా వినటం జరిగింది మాస్టర్స్. నాకు ఆయన్ని చూసిన తర్వాత ఈ రోజున ఈ యొక్క జ్ఞానాన్ని నేను పంచాలి అని నేను నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క మార్గంలో నేను కూడా పయనించాలి. నేను పయనిస్తూ అందరిని కూడా పయనించేలాగా నేను వాళ్ళందరిని కూడా ప్రేరేపితం చేయాలి. నా యొక్క జ్ఞానాన్ని గూడా విస్తరింప చేయాలి. మరి నిరంతర స్వీయ పరిశీలన నేను గూడా చేసుకుంటూ నాతో పాటు ఇతరులను అందరిని గూడా స్వీయ పరిశీలన చేసుకోండి మీరు కూడా. మనందరం గూడా ఎంతో దృఢమైన నిశ్చయం గల లక్ష్యాన్ని ఎంచుకొని భూమి మీదకి వచ్చాము జన్మ తీసుకొని. మరి ఈ యొక్క జన్మ తీసుకున్న పిమ్మట మనం ఆ యొక్క జన్మను వృధా చేసుకోరాదు అనే విషయాన్ని తెలియపరచడం కోసం నేను నిరంతరం కృషి చేస్తూ ఉన్నాను మాస్టర్స్. నిరంతరం చేస్తూనే ఉంటాను మాస్టర్స్. ఓకేనా అండి? మరి ఇలా చేస్తూ ఉండడమే ఇదొక సహజమైన లక్షణమే. మరి శాశ్వత యవ్వనాన్ని మన శరీర, జీవ ప్రణాళికలో నిక్షిప్తం చేస్తారు. అంటే మనం ఈ విధంగా తయారైతే ఆటోమేటిక్‌గా మన మనసుల్లో ఈ భావనలన్నీ గూడా నిక్షిప్తం అయిపోతాయి అని చెప్తున్నారండి. మరి మన స్వయానికి మన ద్వితీయ చైతన్యం దూరం అయినప్పటి నుంచి యవ్వనం నుంచి దూరం అవ్వడం మొదలుతుంది. అంటే మన యొక్క మనోభావాలు సరిగా లేకపోతే మరలా మనం మామూలయిపోతామండి. అంటే మరలా మామూలయిపోవడం అంటే మనం మానసికంగా ఎప్పుడైతే దృఢంగా లేమో, మళ్ళీ మనం వృద్ధాప్యానికి దగ్గర పడిపోతూ ఉంటాం. మానసికంగా, శారీరకంగా. మళ్ళీ మనం నిస్సత్తువులుగా తయారైపోతూ ఉంటాము అని చెప్తున్నారు. అంటే దాన్ని నిరంతరం మనం కాపాడుకుంటూ ఉండవలసిందే. ఇవాళొచ్చింది కదా అని చెప్పి ఇవాళొచ్చిందంతా సంతృప్తి పడిపోకూడదు. ఈ సంతృప్తి రేపు ఉండాలి, ఎల్లుండి ఉండాలి. మన మరణానంతరం అనేది ఎంత వరకు ఉందో, అంతవరకు కూడా మనం ప్రతిరోజు నిత్య యవ్వనులుగానే జీవించాలి. నిత్య జ్ఞానవంతులుగా జీవిస్తే, నిత్య ప్రకాశవంతమైన దివ్యకరమైన జీవనాన్ని కొనసాగిస్తే, మనం నిత్యంగా మరి యవ్వనంగా మనం జీవిస్తే ఉన్నప్పుడు, ఇటువంటి ప్రణాళికల్ని మనం అద్భుతంగా కొనసాగించగలము. మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించగలము. మరి భూమి మీద మన యొక్క సాధించిన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఆత్మలోకాలకు మనం తిరిగి వెళ్ళే సమయంలో మనం శూన్యంగా అయిపోవాలి. ఏయి గూడా కొంచెం మిగిల్చుకొని, మనం మరలా వెళ్ళి అక్కడ మరలా మన కర్మలు పోగేసుకొని, మరలా ఆత్మలోకం నుంచి మరలా మన కర్మలు తిరిగి తీసుకొచ్చుకోరాదు. అంటే మన సంచిత కర్మల్ని, మన ప్రారబ్ధ కర్మల్ని, మన ఆగామి కర్మల్ని మనం నిరంతరం గూడా మనం పరిశీలించుకుంటూ ఉండవలసిందే. మరి వీటన్నింటిని పరిశీలించుకుంటూ ఉండటం ద్వారా మన యొక్క ఆత్మజ్ఞానం మనం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలో, మనం నిరంతరం శాశ్వతమైన యవ్వనవంతులుగా మనం రూపుదిద్దుకోబడతాము. ఇది చూడండి వాళ్ళు ఏం చెప్పారో మాటలు చూడండి అద్భుతంగా. యూత్ అంటే ఏంటంటే డివినిటీ వితిన్ మ్యాన్, లైఫ్ స్పిరిచ్యువల్, లైఫ్ బ్యూటిఫుల్. చూడండి లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అన్నారన్నమాట. హ్మ్. మరి ఆధ్యాత్మికంగా జీవించడమే యవ్వనము. జీవితాన్ని ఆనందంగా జీవించడమే యవ్వనము.
మరి మనం అందరం కూడా యవ్వనవంతులుగా ఉందామా? యవ్వనవంతులుగా జీవిద్దామా? ఆనందంగా మనందరం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, మరి నిరంతరం మనం మానసిక స్థాయిలో స్థిరంగా, దృఢంగా ఉంటే, మనం నిజంగా ఆ యొక్క స్థాయిని మనం పొందగలమనే ప్రయత్నాన్ని మనందరం గూడా జీవించి నిరూపిద్దాం మాస్టర్స్. మనమందరం కూడా. మరి, మరి మన ఎరుకని స్థిరంగా ఉంచుకుంటున్నామా లేదా? నిరంతరం మన మాట్లాడే మాట, చేష్ట, ఎదుటివారితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? ఏ సమయ సందర్భాల్లో మనం ఎలా ఉండగలుగుతున్నామనే విషయాన్ని మరి స్వీయ పరిశీలన నిరంతరం కొనసాగిస్తూనే ఉందాము. మరి ఆత్మజ్ఞానులుగా విరాజిల్లుదాము. అమరత్వ జీవనాన్ని కొనసాగిద్దాము. వృద్ధాప్యం లేకుండా నిత్యం శాశ్వతమైన యవ్వనంగా మనం జీవించే ప్రయత్నం చేద్దాము. మరి కాలం అనేది ఒక మహాభ్రమ. మరి మన వయస్సు అనేది ఒక అబద్ధము. మరి మన యొక్క నిజమైన వయసేంటి? మన యొక్క జీవన విధానము ఆధ్యాత్మికంగా ఎన్ని సంవత్సరాలు మనం జీవించామో అది మాత్రమే మన నిజమైన వయస్సు. మనం సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఏమని మన వయసుని సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఏ వయసుని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవనం ఎన్నాళ్ళు కొనసాగింది? ఆ యొక్క కొనసాగిన ఆ కాలాన్ని మాత్రమే మన జన్మదిన వేడుకలుగా మనం జరుపుకుందాము. మనం ఇటువంటి జన్మ దినోత్సవాన్ని మనం జరుపుకునే యెడల అందరికీ కూడా ఆదర్శవంతమైన జీవనాన్ని కూడా మనం కొనసాగించగలము. మన యొక్క జీవన గమనము మరి నలుగురికి కూడా ఆదర్శవంతప్రాయమైనదిగా మనం తీర్చిదిద్దబడతాము. నిజమైన వయసేంటో మనం నలుగురికి తెలియజెప్దాము. ప్రాపంచికమైన వయసు కాదు నిజమైన వయస్సు అంటే ఆధ్యాత్మికమైన వయస్సే నిజమైన వయస్సు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండి, మనం అద్భుతంగా మన త్రిమూర్తుల్ని ఎప్పుడూ కూడా గుప్పెట్లో పెట్టుకుందాము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మన యొక్క కాలాన్ని అలా తీసి పక్కన పెట్టి, మన వయసుని అలా తీసి పక్కన పెట్టి, నిజమైన వయసేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఆధ్యాత్మికకరమైన, ఆనందకరమైన జీవనాన్ని, శాశ్వత యవ్వనాన్ని పొందే ప్రయత్నం చేద్దాము. మరి ఎంతో ఆనందంగా జీవించే ప్రయత్నం కూడా మనందరం కూడా కొనసాగిస్తూ ఉందాము. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పర్యవేక్షణలైన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి, మరి వారి యొక్క సంతానానికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటిదాకా ఈ జ్ఞానాన్ని అందరూ కూడా మన జూమ్‌లో ఉన్న పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరూ కూడా వినటం జరిగింది. వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.